मेरा मसीहा प्यार का खुदा, मेरा मसीहा तू है सुनता मेरा दुआ, तू है सुनता मेरा दुआ, खुदा मेरा मसीहा तेरे కన్నులను మరణమును నుండి నా ప్రాణమును 16వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందారి. చదవగలిగిన వారు ఎవరైనా వేగంగా చదువుదాన్ని. ఆయన అతనితో ఇట్లను ఒక మనుషుడు, దయచేసి వాక్యం అవుతుండగా ఎవరు వెళ్ళదు, కూర్చోండి. ఒక మనుషుడు గొప్ప విందును చేయించి విందు కాలమందు ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు ఆయన తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగరి. మొదటి మనుషుడు, నేను ఒక పొలమును కొనుక్కొని ఉన్నాను, ఆవశ్యకముగా నేను ఆ పొలమును చూడ వెళ్ళుచున్నాను, దానిని చూడవలెను గనుక నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను అని చెప్పాను. మరి రెండో వాడు, నేను 5 జతల ఎడ్లను కొనుక్కొని ఉన్నాను, వాటిని పరీక్షించడానికి నేను వెళుతున్నాను, నన్ను క్షమించవలనని వేడుకొనుచున్నాను అని చెప్పాను. మరి మూడో వాడు, నేను ఒక స్త్రీని పెండ్లి చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలన్నీ తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి వెళ్లి సందులలోనికి వెళ్లి బీదలను అంగహీనులను వృట్టివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించున్నట్లు చేసి తిని గాని ఇంకను చాలా వరకు స్థలం ఉందని చెప్పాను. అందుకు ఆ యజమానుడు, నా ఇల్లంతయు నిండినట్లు నీవు రాజమార్గములోనికి పోయి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చినట్లు అక్కడ ఉన్న వారందరినీ కూడా బలవంతము చేయము. ఏలయనగా పిలువబడిన వారిలో ఆ మనుషులలో ఏ ఒక్కడును నా విందు రుచి చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాను. చాలండి. 2000 సంవత్సరాలకు పూర్వం ప్రభువైన యేసు క్రీస్తు వారు శరీరధారుడుగా మన వంటి ఒక మనుషుడుగా ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినములలో ఎన్నో ఉపమానములు ఆయన చెప్పడం జరిగింది. ఆయన బోధించే ప్రతి ఉపమానము ప్రతిరోజు ప్రతినిత్యం మనుషులు వాడుకునేటువంటి ఈవుల మీదే, ఆవగింజ మీద, ఫలముల మీద, విత్తనముల మీద, వలల మీద మొదలగు ఎన్నో రకాలైనటువంటి ఉపమానములు, పిండి మీద ఎన్నో రకాలైనటువంటి ఉపమానములు యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. చదవబడి ఈ లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఆ కింద వచనాలకు వచ్చేసరికి దానికి ముందు వచనములో
అగ్రపీఠాల మీద కూర్చునేటువంటి అధిపతులను చూసి ప్రభు వారు ఈ విధంగా చెప్పారు. ఆ తర్వాత శిష్యులు వచ్చి అంటారు, ప్రభువా, పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది? పరలోక రాజ్యములోనికి ఎవరు వెళ్ళగలుగుతారు? పరలోక రాజ్యం యొక్క స్థానం ఎట్టిదై ఉన్నది, మాకు చెప్పవా అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినప్పుడు పరలోక రాజ్యాల గురించి ఆయన ఈ విధంగా చెప్తున్నారు. గమనించండి, వాడు హిందువుడు కానివ్వండి, క్రైస్తవుడు, మహమ్మదీయుడు కానివ్వండి, భూమి మీద మానవ జన్మ ఎత్తే ప్రతి వ్యక్తి ఆస్తికుడుగా ఉన్నవాడు అనగా ఏదో ఒక దైవాన్ని, విగ్రహాన్నో, రాయనో, రప్పనో, చెట్టునో, పుట్టనో, దేవుణ్ణో, సరే ఎవరినైతే నమ్మనివ్వండి, ఎవరు నమ్మకం వారిది. నమ్మే ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? తాను చనిపోయిన తర్వాత మోక్షానికి చేరుకోవాలి అనే ఆకాంక్ష. ప్రపంచంలో దైవ భక్తి ఏ విధంగా చేయనివ్వండి, ప్రతి ఒక్కరిలో ఉద్దేశం ఉంది. హైందవులు తెల్లవారుజామునే నీళ్లలో మునిగి ఎన్నో రంగురంగు వస్త్రాలు ధరించి గంగా నదుల్లో మునిగి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలే కానివ్వండి, ఎన్నో రకాలైన నదుల్లో మునిగి తీర్థయాత్రలు వెళ్ళి జపతపస్సులు చేసి రంగు వస్త్రాలు ధరించుకొని ఎన్నో కొండలెక్కి ఎన్నో లోయల్లో దిగుతున్నారు. ఎందుకండి ఆ భక్తి అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? అయ్యా, ఈ భూమి మీద మేము చేసే పాపాలన్నీ క్షమించబడి మేము చనిపోయిన తర్వాత పరమాత్ముడి యొక్కకు మేము చేరుకోవాలి అని అంటారు హైందవులు. అదే విధంగా ముస్లింస్ విషయానికి వస్తే కనీసం జీవితంలో ఒక్కసారైనా మక్కా యాత్ర చేయాలి. కాబా మసీద్, అబ్రహాం యొక్క గృహం ఉండేదట. ఆ యొక్క మక్కాపురం వెళ్ళాలి, అక్కడే చనిపోతే చాలా మోక్షం దొరుకుతుంది అని మహమ్మదీ సహోదరులు. అలాగే క్రైస్తవుల విషయంలో యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొంది యేసు ప్రభు చెప్పినట్టుగా జీవిస్తే చనిపోయిన తర్వాత ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుంది, దేవునితో కలిసి ఉంటుందనే ఆకాంక్ష క్రైస్తవు కూడా ఉంది. భక్తి ఏదైనా కానివ్వండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే అందరికీ అభిమానమే. ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు మోక్షాన్ని చేరుకున్న ఆశ అందరికీ ఉంది. చదవబడినటువంటి అధ్యాయంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? పరలోక రాజ్యం ఒక గొప్ప విందును ఏర్పాటు చేసిన ఒక గొప్ప యజమానుని పోలి ఉన్నది అని ప్రభువు అక్కడ మొదలుపెట్టాడు. గమనించండి, ఒక మనుషుడు గొప్ప విందు చేయించను. సాధారణంగా మన ఇళ్లలో ఎప్పుడు విందు చేస్తుంటాం, కుటుంబ సమేతంగా భార్య బిడ్డలతో కలిసి భోజనం చేస్తుంటాం. ప్రత్యేకమైనటువంటి అకేషన్స్, ఏవైనటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు ప్రత్యేకమైన రీతిలో భోజనం వండేటువంటి వ్యక్తిని పిలిపించి ప్రత్యేకంగా భోజనం సప్లై చేసేటువంటి పని వాళ్ళను పెట్టించి చాలా గ్రాండ్ గా మనం భోజనాలు అప్పుడప్పుడు పెడతాం. ఇంచుమించు 1500 మందికో, 2000కో, 3000 మందికో, ఇక గొప్ప స్థానం అయితే 15,000 మంది కూడా భోజనాలు పెట్టేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ రాయబడినటువంటి విషయంలో పరలోక రాజ్యము దేనితో పోల్చుదును? ఒక గొప్ప విందును ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఇంటి యజమానుడితో పోలి ఉన్నదని ప్రభు అక్కడ ప్రారంభించారు. గొప్ప విందును ఏర్పాటు చేయించాడు. ఆ విందు ఫలానా రోజు అనేది రాకక పూర్వమే ఆ యజమానుడి ఇంట్లో నమ్మకముగా పనిచేసే తన సహదాసుడు ఇద్దరు కలిసి వెళ్ళి చాలా మందికి ఒక మాటలో చెప్పాలంటే ఒకలాంటి శుభలేఖలు అని చెప్పండి, కార్డ్స్. అయ్యా, పలానా రోజు నా ఇంట్లో గొప్ప విందు, నీవు నీ భార్య నీ పిల్లల సమేతంగా రండి. మరొక ఇంటికి వెళ్ళి, అయ్యా రేపు పలానా రోజు వచ్చేటువంటి పలానా రోజున నా ఇంట్లో గొప్ప విందు, దాంతో నీవు నీ భార్య బిడ్డలు రావాలి అంటూ ఈ విధంగా తనకు తెలిసిన బంధువులు, ముఖ్య స్నేహితులు, తన కులస్తులు, తన మతస్థులు అనబడిన వారందరికీ కూడా ఆ యజమానుడు, ఆ దాసుడు వెళ్లి బంధువులందరికీ కూడా ముందుగానే చేసిన ఆ యొక్క కవర్స్ ఇవ్వటం జరిగింది. పలానా రోజు రమ్మని చెప్పడం కూడా జరిగింది. సరే, విందు రోజు ఏర్పాటు చేయి. ఇందు రోజు సమయం దగ్గరికి వచ్చింది. దానికి ముందు రోజే కావలసిన సామగ్రిలన్నీ కొనేస్తున్నారు. బియ్యం మట్టికి బియ్యం, కూరగాయలు మట్టి కూరగాయలు, కావలసిన కిరాణా పట్టి మొత్తం అన్ని కూడా సిద్ధపరచుకున్నారు. వంటలు వండేవాడు కూడా తెల్లవారుజామున వచ్చేసారు. సరఫరా చేసేవాడు కూడా వచ్చేసారు. ఉదయాన్నే మంటలు వెలిగించారు. చక్కగా పొయ్యిలు, చక్కగా పదార్థాలు వండేశారు. మధ్యాహ్నం 10:30, 11 కావచ్చింది. పదార్థాలన్నీ సిద్ధపరిచారు. భోజన సమయం అవుతుంది. 11:30, 12 అవుతుంది. పిలువబడిన వారిలో ఒక్కడు రాలా. అది చిన్న విందు కాదు, గొప్ప విందు అని రాయబడింది.
చాలా మందిని ఆహ్వానించాడు ఆ యజమానుడు, ఒక్కడు రాలా. వండిన పదార్థాలు పాత్రలతో దింపుతున్న పెద్ద పెద్ద పాత్రలు, వాటిలో నుండి పొగలు బయటికి కమ్ముకుంటూ వస్తున్నాయి. అదే విధంగా మంచి మంచి గుమ్మగుమ్మలాడేటట్లుగా సువాసన. వంటలు వండే వాళ్ళు అంటున్నారు, అయ్యా మా కార్యక్రమం అయిపోయింది, మా బాధ్యత మేము చేస్తాం, భోజనాలు వండేస్తాం, మా కూలి డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. అయ్యో ఆగండి, వస్తారు వాడు ఒకరు భోజనం ఒకరు సరిపోదు, రెండోసారి వండాలి కదా మీరు. అయ్యా ఇవే ఇంకా అవ్వలేదు కానీ ఎప్పుడు వస్తారంటారు అంటున్నారు వండినేవాళ్ళు. సప్లై చేసేవాళ్ళు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకున్నారు, వడ్డించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సమయం 12 అయిపోతుంది. ఈలోగా టేబుల్ చేసేయండి, అయ్యా టేబుల్ చేసేయండి, కంగారు పడుతుంది, టేబుల్ చేసేయండి. టేబుల్స్ లైన్గా వేసేసారు, ఇస్రాములు పెట్టేశారు, మంచినీటితో గ్లాసులు కూడా పెట్టేశారు. సమయం అయింది 1 గంట, ఒక్కడూ రాలా. దాసుడు అలాగే నిలబడ్డాడు. వండిన వాడు వండినట్లుగా పక్కన వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. పాత్రలన్నింటి మీద కూడా మూతలు పెట్టబడ్డాయి. ఒక పక్క నుంచి చల్లారిపోతున్న పదార్థం. భోజన పదార్థం అనేటువంటిది ఒక రోజు దాటితే దానికి విలువ లేదు. ఒకవేళ అది ఏమైనా వస్తు రూపము గలది అయితే నెల రోజులు మనం దాచుకోవచ్చు గాక. వండిన పదార్థాలు మరుసటి రోజుకి ఎంత విలువైన పదార్థాలు అనేది పాసి కంపు కొడతాయి, దుర్వాసన స్రవిస్తాయి, దానివల్ల ఉపయోగం లేదు. చాలా ఖరీదుతో చేయబడినటువంటి పదార్థం. దాసుడు ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు ఆ యజమానుడు ఆ దాసుని పిలిచి అంటాడు, అబ్బాయి గతంలో మనం చాలా వరకు అనేక చోట్లకి చెప్పాం కదా పలానా రోజు భోజనానికి రమ్మని. నీవు ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళి మీరు వస్తేనే గాని మా యజమానుడు కూర్చొని భోజనం చేయడట, మీరు వస్తే మీతో కలిసి మా యజమానుడు కూర్చొని భోజనం చేస్తాడట. కాబట్టి మా యజమానుడు ఉన్న పలంగా మిమ్మల్ని రమ్మంటున్నాడు అని చెప్పడానికి వారిని బలవంతం చేసి ఇక్కడ తీసుకొని వచ్చినట్లు నీ ఉన్న పలంగా వెళ్ళి పిలువబడిన వారందరి దగ్గర రమ్మని చెప్పిన ఆయన పంపించాడు. ఈ దాసుడు వెళ్ళాడు. సమయం 1 గంట 2 గంటల ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ఇంటికి వెళ్ళాడు, తలుపు తెచ్చాడు. తట్టడంతో వాడు చక్కగా దుస్తులు లెంగి ఇవన్నీ శుభ్రంగా ధరించుకొని బయటకు వచ్చి ఏమయ్యా అంటున్నాడు. ఏమంటావు ఏంటి, పోయినసారి నేను మా యజమానుడు వచ్చే కదా, ఈ రోజు భోజనాలే చెప్పాను కదా, ఇంకా నువ్వు రాలేదని చెప్పి మా యజమానుడు కాపాడుతున్నాడు. నువ్వు వస్తే నీతో కలిసి కూర్చొని మా యజమానుడు భోజనం చేస్తాడట, నేను ఉన్న పలంగా రమ్మంటున్నాడు అంటాడు. అప్పుడు వాడంటాడు, నేను ఒక పొలమును కొనుక్కున్నానయ్యా, ఆవశ్యకంగా వెళ్ళి నేను దానిని చూడాలి, నన్ను క్షమించమని చెప్పు మీ యజమానుడు. నేను రాలని చెప్పాయా, వెళ్ళిపో అన్నాడు. అంతటా దాసుడు రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గరికి వెళ్ళడంతో వాడంటాడు, అయ్యా ఈ రోజు నేను రాలేనయ్యా, నేను 5 జతల ఎడ్లను కొనుక్కున్నాను, అవి మంచియో కావో, జాతి గలవో జాతి గలని కావో, ఒళ్ళొంచి పని చేస్తాయో పని చేయలేవో, వాటిని పరీక్షించడానికి ఒక పశువుల డాక్టర్ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వాటిని పరీక్షించడానికి నేను తీసుకుని వెళ్తున్నాను 5 జతల ఎడ్లను. ఆ డ్యూటీ మీద ఆ పనిలో నేను ఉన్నాను కనుక నేను మీ యజమానుడు పెట్టే భోజనానికి నేను రాలేనని చెప్పు, నన్ను క్షమించమని చెప్పు అని పంపించేశాడు. మూడో వాడి దగ్గరికి వెళ్తాడు. వాడంటాడు, నిన్నేనయ్యా నేను పెళ్లి చేసుకున్నాను, ఇదిగో నా భార్య ఈమె, నిన్నేనే పెళ్లి చేస్తున్నాను కాబట్టి ఈమెతో నేను చాలా సంతోషంగా ఎంజాయ్ చేయాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, బంధువుల దగ్గరికి వెళ్ళాలి, ఎవరెవరో మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి నా భార్యను తీసుకుని ఎన్నెన్నో స్థలాల్లో నేను తిప్పాలి, సరదాగా అవన్నీ కూడా చూపించాలి. కాబట్టి నేను స్త్రీని పెళ్లి చేసుకున్నాను, ఆ కారణాన్ని బట్టి నేను రాలేని చెప్పి మీ యజమానుడు క్షమించమని చెప్పు అని అన్నాడు. ఈ విధంగా వారు ఏక మనసుతో నెపములు చెప్పి అని రాయబడింది. నెపం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? సాకులు చెప్పుతాక. చెప్పండి ఏంటట? సాకులు అంటే వాళ్ళు చెప్పేవి ఎంత అబద్ధాలు చూడండి. ప్రభు చెప్తున్న మాట, నేను ఒక పొలమును కొనుక్కున్నాను, దానిని చూడవెళ్ళుచున్నాను అన్నాడు. అసలు పొలము కొనుక్కోక ముందు పొలాన్ని చూడాలా, కొనుక్కున్న తర్వాత పొలాన్ని చూసుకోవాలా? ఏమంటే ఇప్పుడు మన ఇంటికి సైకిల్ మీద గంపలు, ఉల్లిపాయలు, బెండకాయలు, వంకాయలు తీసుకొచ్చారు. వంకాయలండి వంకాయలు అని తీసుకొచ్చారు. ఏం బాబు కేజీ ఎంత అని అంట, 8 రూపాయలు అన్నాడు. 7కి ఇస్తావా అంట, చేసుకోండి అంటాడు. అప్పుడు మనం చూసే కాటాలు వేసుకుంటామా, చూడకుండా వేసేసుకొని ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయా చూసుకుందామని చూస్తామా? ఏమంటే ఎప్పుడు చూస్తామండి? బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు కాటలో వేసేటప్పుడు ఇలాగ కింద మీద తిప్పి కాస్త నొక్కి ఒక్కొక్కటి వేసి
అక్కడికి తూగిన తర్వాత మళ్ళా 2 కొసలు మనం సొంతంగా వేసుకొని తెచ్చుకుంటాం కదా, అంత మంచోళ్ళం కదా మనం కదా. అలాంటప్పుడు వాటిని బాగా కింద మీద పరిశోధన చేసి ఇంటికెళ్ళి, అమ్మయ్య నేను కూరగాయలు కొని తీసుకొచ్చానమ్మా కూతురా అన్నట్టు ఎలాగున్నాయో చూసి కోసి కూరండు అన్న మాట మనం చెప్పాలా? రెండోసారి చెప్పవలసిన పనిలా. ఎందుకో తెలుసా? ఆల్రెడీ మనం తాజాయే కొనుక్కున్నాం. ఒక మనుషుడు ఒక పొలాన్ని కొనుక్కున్నాడు అంటే అసలు ఆ పొలము ఎక్కడి నుండి ఎంత వరకు సరిహద్దు, వాని పొలంలో ఎన్ని తాడి చెట్లు ఉన్నాయి, ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి, ఎన్ని జీడి మామిడి చెట్లు ఉన్నాయి, ఎన్ని వేప చెట్లు ఉన్నాయి, ఆ పొలము సరిహద్దు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నదో అవన్నీ కూడా చూసుకొని పరీక్షించుకొని అప్పుడు అనుకూలమైతే ఆ యొక్క పొలం వాడి పేరు మీద రాయించుకోవడం జరుగుతుంది. పొలము తనది అయిపోయిన తరువాత అర్జెంటుగా వెళ్ళి దాన్ని చూడవలసినంత అవసరం ఉందా? ఏమండి, అర్జెంటుగా దాన్ని చూడవలసినంత అవసరం ఉందా? చూడ మార్కెట్కి వెళ్తారంటే షోరూమ్కి వెళ్తారు, కొత్త బండి కొనుక్కున్నారు, అంతా చెక్ చేసుకుంటారు, క్రింద మీద చెక్ చేసి ఏదైనా గీతలు ఉన్నాయా 4-5 బండ్లు మార్చేసి ఆ తర్వాత మంచి బండి ఎక్కడ గీత లేనిదైతే చక్కగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. బండి ఇంకా స్టార్ట్ చేయడం తోటలో ఇంట్లో పెట్టారు. లోపలికి ఇంట్లోకి వెళ్ళి మనం డ్రెస్ మార్చుకొని వేరే బట్టలు లింగి చక్కగా కట్టుకొని వచ్చి అన్నట్లు నేను కొన్న బండి అలా ఒకసారి చూస్తాను అని 2సార్లు చూద్దామా? ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసాం కదా. ఒక మనుషుడు పొలం కొన్నాడు, ఆ పొలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో వాడికి తెలుసు, అది వాడు సొంతమైపోయింది, కొనేసుకున్నాడట. అయితే ఆడేమంటాడు తెలుసా? అర్జెంటుగా నేను వెళ్ళి దాన్ని ఒకసారి చూడాలి అన్నాడు. రెండో వాడు ఏమంటాడు తెలుసా? నేను 5 జతలు ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమంటే అసలు బుద్ధున్నాడు ఎప్పుడు పరీక్షించుకోవాలా? కొన్న తర్వాత కొనక పూర్వమా? ఉదాహరణకు మీ ప్రాంతంలో ఎడ్లు అమ్ముతున్నారు, నాది రాజమండ్రి, నాకు ఎడ్ల అవసరం వచ్చినాయి. ఈ ఊళ్ళో 5 జతలు ఎడ్లు అమ్ముతాను ఒక ఆసామి చెప్పాడు, ఒక భూస్వామి లేకపోతే ఇక పారే చెప్పాడు, ఒక యజమానుడు. ఆ విషయంలో నేను ఇక్కడ సభలో కన్వీనర్ గారు దయా గారు ఉన్నారు కదా, ఆయనకి నేను ఫోన్ చేసో లేక లెటర్ వేసు, బాబు మీ ప్రాంతంలో 5 జతలు ఎడ్లు అమ్ముతారట, మరి నాకు అంతగా తెలీదు, కాబట్టి నీకు బాగా ఎడ్ల గురించి అనుభవం ఉంది కాబట్టి వాటిని బాగా చూసి ఆయన కూడా నీకు బాగా తెలిస్తే కాస్త కోస్త డబ్బులు తగ్గిస్తాడు, నువ్వు వస్తే గనుక అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి వాటిని పరీక్షించి అవి అనుకూలమై ఒళ్ళొంచి కాడి మోసి పని చేసి నాగలి భూమి యొక్క భుజం మీద పెట్టి దున్నగలిగిన ఎద్దులే కనుక అయితే వాటిని చక్కగా కొని తెచ్చుకోవచ్చు. కానీ వీడేమంటున్నాడు తెలుసా? ఆల్రెడీ నేను 5 జతలు ఎడ్లను కొనేసుకున్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అన్నాడు. మూడోవాడు అన్నాడు, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాను. ఏమంటే స్త్రీని పెళ్లి చేసుకుంటే భోజనం తినడానికి అభ్యంతరం అంటే తిన్నాను అట్లాగే కదా ఇవిడి అన్నం ఎలా కాదో తినద్దు అని చెప్పాను వెనక లాగేస్తుందా ఇవిడి అన్నం? చక్కగా తీసుకొని వెళ్ళి అందరి ముందు సమక్షంలో అందరి సమక్షంలో ఇవి నా భార్య అంటే పరిచయం చేయొచ్చు కదా. వీడు వాడేమన్నా తెలుసా? నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేనన్నారు. వారు ఏక మనసుతో నెపములు చెప్పిరి. అంతటా దాసుడు కాళ్ళు ఇడ్చుకుంటూ 3:30 మధ్యాహ్నం 4 అయిపోయింది. చెమట్లు కార్చేసుకొని కవలతో ముఖం తుడుచుకుంటూ వస్తున్నాడు. ఈ యజమానుడు ఇంట్లోంచి లోపల బయటకు వస్తున్నాడు, బయట నుండి లోపలికి వస్తున్నాడు, లోపల నుండి బయటకు వస్తాడు. రోడ్డు మీద అలా నిలబడి నిదానంగా చూస్తున్నాడు. చూస్తున్న సమయానికి స్లోమంటూ వస్తున్నాడు. వాడే ఎక్కడ తగలంటూ ఇప్పుడు దాకా ఎప్పుడు అనగలేవు, పిలబడిన వారు ఏరి అని అన్నప్పుడు ఆ దాసు అంటాం, ఏం చెప్తానయ్యా నా ప్రభువా, పలానోడింటికి వెళ్ళాను, ఆడేమో పొలం కొనుక్కున్నాడట, అర్జెంటుగా చూడడానికి వాడు వెళ్ళిపోయాడు కొత్త పొలాన్ని. ఇంకోటింటికి వెళ్ళాను, వాడేమో 5 జతలు ఎడ్లను కొనుక్కున్నాడట, వాటిని పరీక్షించడానికి వాడు వెళ్ళిపోయాడు. పలానోడింటికి వెళ్ళి మీ బంధువు ఉన్నాడు కదా, ఆడింటికి కూడా వెళ్ళాను, వాడు స్త్రీని పెళ్లి చేసుకున్నాడట, ఆ కారణం బట్టి వాడు రానన్నాడు అన్న మాట చెప్పాడు ఈ దాసుడు. అంతటా యజమానుడు కోపపడి ఉగ్రుడైన అంటాడు, నీ ఉన్న పరంగా సందుల్లోనికి, వీధుల్లోనికి, మూలల్లోకి నీ వెళ్ళు, నీ కంటికి కనబడినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వండిన పదార్థాలు ఏ ఒక్క పదార్థము వేస్ట్ కాకుండా, అది చల్లారిపోకుండా ఈ పదార్థం అంతా కూడా వాడికి పెట్టేసే అన్నాడు. అంతటా దాసుడు ఒక కుడి ప్రక్కకు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఎన్నో దినాల నుండి భోజనం లేక ఆకలి చేత అలమటించుచు
కేవలం ఒక ఆకు ఎంగిలాకు పడేసరికి నలుగురు కుక్కలు చుట్టి కొట్టినట్టుగా నలుగురు మనుషులు ఆకుల మీద పడిపోయి తినేసంత ఆకలితో అలవటించే ప్రజలు ఆ దాసుడు కనబడ్డారు. వెంటనే దాసుడు అంటారు, మీలో ఎవరికైనా ఆహారం కావాలా, భోజన పదార్థాలు కావాలా, సిద్ధంగా ఉన్నాయి విలువైన పదార్థాలు, గొప్ప విందు, ఒకవేళ కావాలి అంటే కనుక మీరందరూ నన్ను వెంబడించండి అన్నాడు. అంతటా ఆయనతో పాటు బలో మరి జన సమూహం వచ్చేసారు. చాలా వరకు కూర్చున్నారు టేబుల్స్ మీద, చక్కని పదార్థాలు. ఒక్కొక్క తల్లి ఇద్దరేసి కొడుకుని తెచ్చేసుకొని ఒక ముద్ద వాడికి పెట్టి, ఒక ప్రక్క ఈడుకు పెట్టి, ఒక ముద్ద తాను తింటూ, ఒక ప్రక్క బిడ్డకు పాలిస్తూ, అబ్బా కడుపు నిండా ఆహారం తింటున్నారండి. ఈలోగా దాసుడు వచ్చి అంటాడు, యజమానుడా ఇంకా నీ ఇంట్లో చాలా చోటు ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా స్థలం ఉంది మన ఇంట్లో కూర్చోటానికి, చాలా పదార్థాలు ఉన్నాయి, చాలా ఖాళీ స్థలం ఉంది. అప్పుడు రెండోసారి మరలా యజమాని అంటాడు, ఇప్పుడు నువ్వు కంచంలోనికి వెళ్ళు, రాజమార్గంలోనికి వెళ్ళు. అక్కడ నీకు కనబడే అంగహీనులను, బలహీనులను, వస్త్రహీనులను, కుంటివారిని, మోగవారిని, మోస కాళ్ళు చేతులు గల వారిని నా విందుకు వచ్చినట్లు వారిని బలవంతము చేసి వారిని తీసుకొచ్చి నా ఇల్లంతా కూడా నింపేశాయి. దేవుని స్తోత్రం. నా ఇల్లంతా కూడా నింపేశాయి. ఏలయనగా పిలువబడిన వారిలో ఏ ఒక్కడు నా విందు రుచి చూడడని నేను మీతో చెప్పుచున్నాను. ఎట్ల మీద మనసు పెట్టి పరీక్షించడానికి వెళ్ళాడు ఆ పెద్ద మనిషి, ఏ స్త్రీనైతే పెళ్లి చేసుకుని షికార్లు పెట్టి తిరగాలనుకున్నాడో వాడు, ఏ మనుషుడైతే పొలాన్ని కొనుక్కొని వాటిని పరీక్షించుకోవడానికి వెళ్ళి వస్తానని అన్నాడు, అట్టి వారే గనుక మరలా నా ఇంటికి వస్తే గనుక ఒక్క మెతు కూడా అలాంటి వాళ్ళకు దొరకటానికి వీలు లేదు. పిలవబడిన వారిలో ఏ ఒక్కడు నా విందు రుచి చూడడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి అంగహీనులు, కుంపారు, గురుటివారు అనేక దినముల నుండి ఆకలి చేత అలమటిస్తూ తిండి లేక మూలన పడిపోయేటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ యజమానుని ఇంట్లో కూర్చుండబెట్టగా వాళ్ళందరూ కూడా కడుపు నిండా ఆహారం తింటున్నారు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొద్దకు రమ్మని, ఆయన ఉచితంగా ఇచ్చేటువంటి జీవాహారం, ఆయన ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి రక్షణ, రూకలు లేకయే మీరు ఉచితముగా పానము చేయుడి. రండి, ఆకలి కొన్న వాళ్ళారా, లేక దప్పికొన్న వాళ్ళారా, రండి, మీరు ఏమీ ఇయ్యకయే మీరు వచ్చి సొమ్ము సమృద్ధిగా మీరు తినండి అని చెప్పి ఈ లోకములో ఉన్న సకల మానవ కోటిని ఆయన పిలుస్తున్నాడండి. తన యొద్దకు రమ్మని ఉచితమైనటువంటి జీవాహారం, ఉచితమైనటువంటి రక్షణ, నిత్య జీవములో స్వాస్థ్యముగా పరలోక రాజ్యం అనుభవించే భాగ్యం నేనిస్తాను, రండి అని ఆయన గొంతెత్తి సమస్త మానవ కోటిని ఆయన పిలుస్తున్నాడు. ప్రియులారా, ఈ విధంగా సభలు జరిగేటప్పుడు కొంతమంది ఆయా స్థలాల్లో కూర్చొని ఈ విధంగా అనుకుంటారు. గతంలో నేను ఆ విధంగా అనుకునేవాడిని. ఏంటి పని పాటలుండవా, ఏంటి కేకలేంటి, ఈ అరుపులేంటి, ఈ కేరంతలు ఏమిటి, ఈ అరుపులేంటి, పాటలేంటి, నిశ్శబ్దంగా ఉండొచ్చు కదా. యేసు ప్రభు విషయంలో ఒక దినాన కొంతమంది అన్నారు, బోధకుడా ఏమిటి నీ శిష్యులు కేకలు వేస్తున్నారు, వీళ్ళను ఊరుకోమని చెప్పచ్చా అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, వీరు మౌనముగా ఉన్న ఎడల ఈ రాళ్లు కేకలు వేస్తాయి. దేవునికి స్తోత్రం. రాతి వంటి స్వభావం గల వాళ్ళు, రాళ్లను పూజించేవాళ్ళు, రాళ్లను పూజించే విగ్రహారాధకులు, రాతి వంటి కర్కోట తత్వాన్ని కలిగినటువంటి ప్రజలు ఈ దినాన యేసే రక్షకుడు అని చెప్పి గొంతెత్తి కేకలు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, దేవుడు మానవ కోటిని తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఎప్పటి నుండి పిలుస్తున్నాడు ఆయన? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 4వ వచనమును చూస్తే అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా రాయబడినది. 41 అధ్యాయము 4వ వచనం, ఎవడు దీన్ని ఆలోచించి జరిగించను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవాను నేనే కదా. చాలండి. ఎప్పటి నుండి పిలుస్తున్నాడటండి ఈయన తన దగ్గరికి రమ్మని ప్రజలని? చెప్పండి, ఎప్పటి నుండి? ఆది నుండి. అదమా ఎక్కడున్నావు? అదమా ఎక్కడున్నావు? నా దగ్గరికి రా, ముఖాముఖిగా నన్ను చూడు,
నాతో మాట్లాడు, నా వెలుగులోకి నీవు రా అన్నట్లుగా ఆది నుండి మానవ వంశములను తన యొద్దకు పిలుస్తున్నాడండి. ఇలాంటి సువార్తలు చెప్పేటప్పుడు, లేక ఇలాంటి సువార్త అందించేటప్పుడు, పత్రికలు పంచిపెట్టేటప్పుడు, మొదలుగా ఇలాంటి సభలు జరిగేటప్పుడు చాలా మంది అనుకుంటారు, ఏంటి పిచ్చి పెట్టిందా, ఏంటి కేకలేంటి, అరుపులేంటి. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ కేకను నువ్వు వినకపోతే ఒక రోజు నువ్వు కేక పెట్టే రోజు ఉన్నది. ఈ రోజు ఈ కేకను నువ్వు అంగీకరించకపోతే, ఈ అరుపును నువ్వు సాధకము చేసుకోకపోతే గనుక ఒక రోజు నువ్వు కేక పెట్టే రోజు ఉంది. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడుము అన్నట్లుగా ఒక రోజు కేక పెట్టే రోజు ఉన్నది. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. జకరియా గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూద్దాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. జకరియా గ్రంథము, కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, కనుక వారు నన్ను పిలిచే రోజు ఒకటి ఉంది, అలాగే వారు నన్ను పిలిచినప్పుడు నేను కూడా ఆలకింపను. ఎంత న్యాయమైన దేవుడండి ఈయన. రక్షణ అనేటువంటిది ఉచితం, కానీ రక్షణ అనేది చులకనైనది మాత్రము కాదు. అది చీపోయినటువంటి వస్తువు కాదు, చాలా ఉచితం. ఈ రోజు ప్రపంచంలో అతి తక్కువ ధరకు దొరికేటువంటిది బైబిలే. ప్రపంచంలో అతి విలువైనటువంటిది కూడా బైబిలే. ఇంగ్లాండ్ దేశంలో ఒక వడ్రింగ్ వాడు రాత్రి పగలు చెక్కల మీద బైబిల్ గ్రంథాన్ని చెక్కాడు. 8 టన్నుల బరువు కలిగినటువంటి గ్రంథాన్ని 14 సంవత్సరాలు అతడు ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని చెక్కల మీద చెక్కాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం ఆమీన్ అనేంత వరకు కూడా. దాని యొక్క బరువు 8 టన్నుల బరువు. దాని వెడల్పు, దాని యొక్క పొడుగు, దాని కొలతలు అన్ని కూడా రాసుకొచ్చారు. దానిని మ్యూజియంలో పెట్టారు. దానికి ఎన్ని కోట్ల రూపాయలు విలువ కట్టాలు కూడా ఎవరు అంచనా వేయలేకపోయారటండి. ప్రపంచంలో అతి తక్కువ ధరలో దొరికేది బైబిలే, అతి విలువైనటువంటిది కూడా బైబిలే. కొందరు అంటారు, ఏంటండి మరీ దరిద్రంగాని బైబిల్లో ఉన్న పేపర్లన్నీ కూడా చెప్పేసి పొట్లాలు కట్టేస్తున్నారు ఏంటండి, పొగడి పొట్లాలు, ఇది ఎంత బాధాకరంగా ఉందండి అంటారు. నో, అది దేవుని వాక్యం నెరవేర్పు. బైబిల్ గా ఇస్తే ఏ విధంగా ఏ రోజు కూడా నువ్వు అంగీకరించవు. కానీ ఈ రూపంలోనైనా సరే తప్పించుకోవడానికి వీల్లేదు. యేసు నీకు అక్కర్లేదు, కానీ యేసు యొక్క వాక్యం ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తుంది. ఒకవేళ కిరాణా సామాన్లు కట్టించుకుని వచ్చేవా, కిరాణా కొద్ది సామాన్లు వచ్చేటప్పుడు కూడా ఆ యొక్క పట్లం కట్టించి ఆ రూపంలో కూడా నీ దగ్గరికి రావచ్చు. అలాగది చిరిగిపోయి వాక్యం ఆ విధంగా అనేక రూపాలుగా మారుతున్నందుకు దయచేసి ఎవరు బాధపడవలసిన పని లేదు. దేవుని వాక్యము సమస్తం అంతటా కూడా ప్రకటించబడాలి. దేవుడు న్యాయమైన వాడు. ఏ మనుషులు తప్పించుకొని ప్రభువా అసలు నీ వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పడానికి వీల్లా. ఒకవేళ అదే విధంగా చెప్తే ఆ రోజు ఆయన అంటాడు, ఒకనాడు నువ్వు కిరాణా సామాను కట్టించుకోవడానికి నీ కొడుకును పంపించావు, ఒక చిన్న పొట్లం కట్టించి రప్పించడానికి. ఆ రోజు నువ్వు ఆ యొక్క సామాగ్రిని తీసుకొని పేపర్లో తెరిచేటప్పుడు ఆ రోజు నేను నీతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది నుండి మానవ వంశములను పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు? దేని కొరకు ఆయన తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు? ఒకవేళ వచ్చుట చేత ఏమిటండి ఘనకార్యము జరిగేది? రావకపోవటం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏమిటి, లేక నష్టం ఏమిటి? రావటం వల్ల నీకు చాలా మేలుంది. ఆయన మాట వినటం వల్ల నీకు చాలా ఉపయోగం ఉంది. ఆయన మాట వినకపోతే అంతగా మించిన రెట్టింపు కలిగిన వేదన కూడా నీ కొరకు సిద్ధంగా ఉంది. నేను పిలిచినప్పుడు జకరియా గ్రంథం ఏం చెప్తారు అక్కడ 7వ అధ్యాయం 13వ వచనములో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి, కనుక వారు కూడా ఒక రోజు నన్ను పిలిచే రోజు వస్తుంది, ఆ రోజు నేను వారి యొక్క పిలుపును ఆలకించను. ఎంతమంది రాత్రులు లేరండి ఈ ప్రాంతంలో? ఎంతమంది రాత్రి లేరు ఆంధ్రప్రదేశ్ లో? ఎంతమంది లేరు ఈ రాత్రి భారతదేశంలో? ఎంతమంది లేరు ఈ భూమండలం మీద? ఎంతమంది లేరు ఈ రోజు గొల్లెత్తి కేకలు పెట్టేవారు?
వేదనతో అయ్యో భగవంతుడా నీవు ఎక్కడున్నావు, ఒకవేళ నీవు ఉంటే కనుక నన్ను కాపాడువా, అయ్యో భగవంతుడా నీవు ఎక్కడున్నావు, దయతో నన్ను రక్షించువా, నన్ను కాపాడువా అని కేకలు పెట్టేవారు లేరా ఈ రాత్రి? ఒకవేళ హాస్పిటల్స్ కే కనుక ఈ రాత్రి ఒకవేళ మనం వెళితే ఎంతో మంది భయంకరమైన వ్యాధుల చేత మూలపడిపోయి 2 చేతులు పైకెత్తి భగవంతుడా నువ్వు ఉన్నావా, ఒకవేళ ఉంటే నాకు కనబడువా, నన్ను బాగు చేయవా అని కేకలు పెట్టేవారు ఎంతమంది లేరండి? మరికొంతమంది చేసిన నేరానికి 4 గోడల మధ్య శిక్ష అనుభవిస్తూ జైల్లో అయ్యో భగవంతుడా తెలియక చేసినటువంటి నేరానికి తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను, అయ్యో వయసు వచ్చిన నా బిడ్డలు ఉన్నారు, అయ్యో నా భార్య, అయ్యో నాకు విడుదల కలుగు చేయవా అని కేకలు పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని బిడ్డలారా, ఏ రూపంలోనైతేనో 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేంత వరకు పర్వాలేదని మనుషుడు అనుకుంటున్నాడు. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్న సమయంలో కూడా కొంతమంది కేకలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు బిడ్డలారా, ఒక దినాన్న ఉదయకాల సమయాన్ని ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. దేవుని సేవకుడే వచ్చి నాతో అన్నాడు, బ్రదర్ అర్జెంటుగా మనం ప్రార్థన చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి అన్నాడు. అప్పటికి సమయము 6:15 కావస్తుంది, ఉదయకాల జామది. మొఖం కూడా కడుక్కోలా. సరే కదా నీళ్లతో మేము మొహం కడుక్కున్నా. ఏంటి అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను చెప్పి కళ్ళంట ఆ యొక్క ఖచ్చితంగా పుడుచుకుంటూ అర్జెంటుగా వెళ్ళాలి. వాళ్ళ తాలూకా బాగా దగ్గర సంబంధం కలిగినటువంటి ఒక వ్యక్తి హాస్పిటల్లో చావు బ్రతుకులు ఉన్నాడు. సరే గత రాత్రి అతను అడ్మిట్ చేశారంట హాస్పిటల్లో. సరే మొత్తం మీద కాస్త కోలుకున్నాడు, కాస్త బాగానే ఉంది. దగ్గరికి వెళ్ళాము, కాస్త నిలబడి మేము సువార్త చెప్తున్నాము. సువార్త చెప్తూ ఆయనకి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక ముసాల తల్లి అండి 2 కళ్ళంతా నీళ్లు పెట్టుకొని చిరుగుపోయినటువంటి వస్త్రంతో, బాబా నీకు దండం పెడతాను, నా కూతురు ప్రార్థన చేయడానికి మీరు రారా, ఒక్కసారి నా కూతురు ప్రార్థన చేయడానికి మీరు రారా అనిపించింది. వస్తావమ్మా, కంగారు పడి ఇక్కడ ప్రార్థన చేస్తాం కదా, దేవుడి మాటలు చెప్తాం కదా, బాబా సమయం లేదు బాబా, ఒక్కసారి రా బాబా అన్నాడు. సరే కదా అని మళ్ళా వస్తామండి, మామ కాకేస్తాను, ప్రార్థన చేసి వస్తాను. అప్పటికి 6:30 అయిందండి ఉదయం. సరే కదా అనుకుని మేము వెళ్ళాం. మెట్లు ఎక్కించింది, పై భాగంలోకి తీసుకెళ్ళి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్. అది మాకన్నా ముందుగా గబగబా పరిగెట్టుకుంటూ వెళ్తుంది చాలా స్పీడ్ గా. మొత్తం మీద లోపలికి వెళ్ళి సందు నుంచి అలాగే వెళ్ళి మొత్తం మీద గదిలో తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్ళి మేము చూసేసరికి గుండాగిపోయేంత పరిస్థితి ఏర్పడింది. కాలిపోయినటువంటి ఆమె తన కూతురు గత రాత్రి కిరసనాలు పోసుకొని అంటించేసుకున్నది. దేహమంతా కాలిపోయింది. కనీసం ఆ మాత్రం 2 అంగుళాలు కలిగిన వస్త్రం కూడా ఒంటి మీద ఎక్కడ కూడా లేదు. నగ్గరంగా ఒళ్ళు మీద బట్టంతా తీసేశారు, మొత్తం కాలిపోయింది. ఆమె క్రింద భాగంలో పేపర్ వేశారు. పేపర్ మీద పౌడర్ ఏదో మొత్తం మీద చల్లారు. ఆ పౌడర్ మీద ఈ సీట్లు ఆనేటట్లుగా చేసి ఎదర 2 చేతులు ఇలాగా సెలైన్ బాటిల్స్ ఎక్కించేటువంటి ఆ ఊసలు కట్టారు. ఆ వెనక ఉన్న 2 కాళ్ళు పైకెత్తి కట్టారు. ఈ యొక్క నడుము మాత్రమే ఆ పేపర్ పౌడర్ మీద ఆంటుంది. ఆ ఒంట్లోంచి నీళ్లు చుక్కలు కారుతుంది. ఈ పక్క చర్మం అంతా ఊడిపోయింది. వెంట్రుక అనేది ఒక్కటి కూడా లేనే లేదు. చర్మం అంతా కూడా కోడిని కాదు, కోడి తొక్కలు ఎలాగైతే ఊడిపోతాయో ఆ విధంగా ఊడిపోయి భయంకరమైన దుర్వాసన కొడుతుంది. ఉదయకాల సమయంలో ఆ దృశ్యం చూసినప్పుడు గుండాగిపోయేంత పరిస్థితి ఏర్పడింది. ఈ లోపల నుండి ఎక్కడి నుంచి వచ్చేవారండి? చిన్న పిల్లలు అనమాట. వాడు మనవరాలు వచ్చారు, మామాడుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చారు. ఎవరమ్మా ఈ పిల్లలంటే దాని కుమార్తెలుగా ఇద్దరు కూడా అన్నారు. ఏం జరిగిందమ్మా, అసలు ఇలా అయిపోవడానికి కారణం ఏమిటని చెప్పి అన్నప్పుడు ఏం చెప్తున్నాయా, మంచి జీవితం, భర్త మంచోడే, చక్కని ఉద్యోగం చేస్తున్నాడు. అనుమానం వచ్చింది తన భర్త విషయంలో. ఏదో అడిగింది, చేసుకున్నాడు. నేను చనిపోతాను అని అన్నది. చనిపోతే చనిపో అని సీరియస్ ఒక మాట అని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. రాత్రి 10 గంటలకు అప్పటికే కోటలో కిరసనాలు ఇచ్చారు. తీసుకొచ్చి డబ్బా, అదిగో ఇంచుమించు 8 లీటర్లు ఎంత కిరసనాలు పక్కన పెట్టింది. ఆ కిరసనాలు పోసుకొని మీద అంటించేసుకున్నారు బాబు. 11:30, 12 గంటల వరకు కొట్టిమిట్లాడింది. ఉన్న పరంగా మేము గత రాత్రి తీసుకొని వచ్చాము, ఇప్పటి వరకు ఇదే స్థితిలో ఉన్నది అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఆవిడికి దగ్గరకంతా వెళ్ళాం. భయంకరమైన శవాలైక కాలిపోయినటువంటి మనుషులు పడేసే రూమ్ అనమాట. అది భయంకరమైన దుర్వాసన కొడుతుంది. దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర నిలబడమ్మా నీ పేరు ఏమిటంటే, నా పేరు లక్ష్మి అండి అన్నది. తన కూతురుని చూసుకుంటుంది. ఎదురుకుంటా చాలా కన్నీళ్లు కాలుస్తున్నది.
శరీరం అంతా కూడా ఉడికిపోయిందండి. ఎక్కడ కూడా ఇంత 10 వంతు భాగం శరీరం బాగున్న స్థలం ఎక్కడా కూడా లేదు ఆమెకు. దేహం అంతా కూడా కాలిపోయింది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె అంటుంది, పాస్టర్ గారండి, మీరు నా కోసం ప్రార్థన చేయరా? నా కోసం ప్రార్థన చేయరా? నా బిడ్డలు నేను మరలా ఎత్తుకుంటానంటారా? ఎవడ నా కోసం మీరు ప్రార్థన చేయరా అని చెప్పి చాలా కన్నీడుగా చెప్పిల్లారా. నేను చెప్పా, అమ్మా ప్రార్థన చేస్తాం, అయితే నేను చెప్పినట్లు ప్రార్థన చేయాలి. చేస్తానండి. నేను పాపిని ప్రభు అని ఒప్పుకో, నీ అపరాధములు ప్రభు దగ్గర ఒప్పుకో. నువ్వు తీసుకున్న తొందరపాటు నిర్ణయం, నువ్వు తీసుకునేటువంటి సొంత నిర్ణయం నేను నీ స్థితిలోకి నడిపించింది అన్నప్పుడు ఆ మాట అనకండి, నేను బ్రతకాల, నీ యేసు ప్రభువు చెప్పండి. నేనన్నాను, అమ్మ ఏనాడైనా యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళావంటే, మా ఇంటి ప్రక్కనేనండి చర్చ్. మా పిల్లలు చర్చికి వెళ్తుంటారండి, వాళ్ళకి ₹10 ఇస్తుంటారండి, వాళ్ళు వెళ్ళి కానుకేసి వస్తుంటారండి. అంతవరకేనా నీ జీవితం? అప్పుడు ఆ మాట ఉంది, అవునండి యేసు ప్రభు అంటే నాకు కూడా తెలిసింది, కానీ ఇప్పుడు చెప్పండి, మీ యేసు ప్రభుతో నేను బ్రతకాలని ఆశ ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసాం, కళ్ళంట నీళ్లు తుడుచుకొని మేము మెట్లు దిగి వచ్చి యథారీతిగా మా స్థానానికి మేము వచ్చి ఆ వ్యక్తితో చెప్తున్నాం, ఏమండి ఇలా పైన సహోదరి భయంకరంగా కాలిపోయిందండి అనే మాట ఆయనతో చెప్తున్నాం. మా ప్రక్క నుండి ముసలావిడ ఏడ్చుకుంటూ వెళ్తుంది, అయ్యో అని వెళ్తుంది. ఏ మామ ఏంటి అలా ఏడ్చుకుంటున్నావు, ఎత్తులో ఏంటంటే, బాబా అయిపోయింది బాబా, బాబా కూతురు చచ్చిపోయింది బాబా అని చెప్పేసి డాక్టర్ పిలవటానికి పరిగెట్టి వెళ్తుంది. దేవుని బిడ్డలరా, ఆఖరి ప్రార్థన వరకు ఉన్నది ఆమెకు ఊపిరి. ఆఖరి సమయంలో అదే పాపమును ఒప్పుకునేంత వరకు ఉన్నది ఆ సమయం. బహుశా ఆ సమయం నీకు రాకుండా నువ్వు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఆలోచించే. ఆది నుండి మానవ వంశములు ఆయన పిలుస్తున్నాడు. నేను పిలిచినప్పుడు వారు ఆలింపకపోయిరి, వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను గాక నేను ఆలకించ. ఒకవేళ మన దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఆయన కలిసి వచ్చేది ఏమైనా ఉందా? మనం దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల పరలోక రాజ్యం ఏమైనా పెద్ద గొప్పగా మారిపోతుందా? మనం దేవుణ్ణి నమ్ముకుంటే, మనం దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల దేవుడికి కాస్తంత బలం పెరుగుతుందా? అసలు ఎందుకు నమ్ముకోవాలండి మనం ఆయన్ని? దేని కొరకు మన ఆయన దగ్గరికి రావాలండి? ఎందుకు అసలు ఆయన పిలుస్తున్నాడు మానవ కోటిని? అయ్యో లోబడిని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నా. ఎందుకొరకు ఆయన పిలుస్తున్నాడు? కేవలం నువ్వు నశించిపోతున్నావు అని పిలుస్తున్నాడు. నీ జీవితం పాతాళానికి దగ్గరగా ఉందని పిలుస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడినది. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, తాము తప్పించుకో జాలని గొప్ప కీడు నేను వారి మీదకి రప్పించబోతున్నాను. వారు ఆ రోజు నాకు ప్రార్థన చేస్తారే కానీ నేను వారి ప్రార్థనలను ఆలకింపక ఉందును. చాలండి. యెహోవా ఇలాగు సెలవిచ్చిన, తాము తప్పించుకోజాలని కీడు, తాము తప్పించుకోజాలని కీడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడంటాడు, ఇది నా వల్ల అయ్యే పని కాదండి, పైకి రాస్తాను, మీరు పై డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోదు. వాడి దగ్గరికి వెళ్తే వాడు ఈసీజీలో ఎక్స్రేలు ఎన్నెన్నో తీస్తాడు, ఇది నాకు వంతు పడతా లేదండి, ఇది నా వల్ల కూడా కాదు, నేను ఇంకా పై దగ్గరికి రాస్తాను. తాము తప్పించుకో జాలని కీడు నేను వారి మీదకి రప్పించబోతున్నాను. ఆ దినమందు వారు నాకు మొర్ర పెట్టెదరే కానీ వారి మొరలు నేను ఆలకింపక ఉందును. ఈ రాత్రి నువ్వు మొర పెడితే ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసి ఇదిగో నేను ఉన్నాను అని చెప్పి నీకు ఉత్తరం ఇవ్వటానికి ఆయన నీకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు వారు నాకు మొర్ర పెట్టెదరే కానీ వారి మొరను నేను ఆలకింపకవను. ఎంతమంది అండి నేడు దినాన దేవుని వాక్యం ఇస్తే దాన్ని నలిపి పరేసేవారు కొంతమంది. యేసు ప్రభు నమ్ముకోండి అంటే ఈ మానవత్వం గురించి మాకు చెప్పొద్దు, ఇది మాకు అక్కర కాదు, మాకు బోల్డ్ మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, మాకు వీడితో పని లేదు అని తృణీకరించేవారు కొంతమంది. ఆ విధంగా తృణీకరించి ఏం సాధించగలుగుతావు? యేసు నాకు అక్కర్లేదని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు? యేసు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి రక్షణ కాకుండా నువ్వు ఏం ఉద్ధరించగలుగుతావు? ఎక్కడికి వెళ్తావు? ఏం సాధించగలుగుతావు? ఈ రాత్రి ఆలోచన చేయి. ధనవంతుడు అనబడిన వాడు చాలా వరకు సంపాదించాడు, ఉదారంగు వస్త్రాలు ధరించేవాడు, తన ప్రాణముతో ప్రాణముగా చెప్పుకున్నాడు, నా ప్రాణమా తినము త్రాగు సుఖించు అన్నాడు.
బ్రతికిన తర్వాత చనిపోయిన తర్వాత వాడిని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి కాల్చొచ్చు, బహుశా గంగపు చెక్కల మీద కాల్చొచ్చు. వాడిని గొప్పగా తీసుకెళ్లి రథం మీద ఊరేగించుకొని సువాసన కొట్టి అత్తర్లు పూసి పన్నీరు పూసి ఆ డెడ్ బాడీ ఆ శవాన్ని తీసుకెళ్లి అగ్గిమంటల మీద కాల్చొచ్చు. చనిపోయిన తర్వాత కూడా అగ్గిమంటల్లోనే కాలుతున్నాడు. బ్రతుకుండి వాడు ఆ విధంగా కాలుతున్నాడు, చనిపోయిన తర్వాత కూడా కాలుతున్నాడు. ఎంతమంది లేరండి నేటి దినాలు అలాంటి పెద్ద మనుషులు? లోకములో ఉన్నవన్నీ సంపాదించుకుంటున్నారు. ఇక్కడ రాయబడిన మాట, ఎడ్లు, పొలము, స్త్రీ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు తండ్రి మూలముగా పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అక్కడ స్త్రీ శరీరానికి సాదృశ్య శరీరాశ, కామకత్వం, వ్యభిచార సంబంధమైన కోరికలు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటే ఈ క్రియలు లేక ఈ అలవాట్లు మానుకోవాలి. దేవుని యొద్దకు వస్తే అక్రమ సంబంధం వదులుకోవాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముకుంటే పాపాలు ఒప్పుకోవాలి. దేవుణ్ణి నమ్ముకుంటే సరదాగా ఉండడానికి వీలు ఉండదు. యేసు ప్రభు నమ్ముకుంటే ఇలాగ పరాయి స్త్రీతో తినడానికి అవకాశం దొరకదు అని చెప్పుకొని తమ జీవితంలో చేయబోయేటువంటి పాపముల కొరకు చేతులారా రక్షణను తృణీకరించుకునేవారు చాలా మంది ఉన్నారు. యవనస్తులు సహితం, సహోదరుడా బాప్తిసం పొందావా? లేదండి నేను పుట్టి క్రైస్తవులు అండి, మా తాతయ్య గారు పెద్ద పాస్టర్ గారండి, మా నాన్నగారు కూడా చాలా పెద్ద పాస్టర్ గారండి. సరే, నీ పరిస్థితి ఏమిటి? చాటుగా వెళ్ళి సిగరెట్లు కాల్చుతాం. దేవుని పని చేస్తూ సిగరెట్లు కాల్చేవాళ్ళు కొంతమంది, దేవుని పని చేస్తూ మందుకు రాగేవారు కొంతమంది, దేవుని పని చేస్తున్నామని చెప్తూ యవన స్త్రీలతో వ్యభిచార కార్యక్రమాలకు అలవాటు పడేవాళ్ళు కొంతమంది. ఎప్పుడు నీ జీవితంలో రక్షణ పొందుతావు? ఇలాంటి సభలు పెట్టి ఇవి కేవలం బయట ఉన్న వాళ్ళ కొరకు అనుకొని నాకు కాదని మాత్రం నువ్వు అనుకోవద్దు. ఈ వాక్యము వినబడుతున్నది నాది మొదలుకొని మనందరికి కూడా సంబంధించింది. ఎవరు ఆయన కేక విని, ఆయన పిలుపుకు విని, ఆయన మాటకు లోబడి విధేయుడవుతాడో వాడుకు మాత్రమే రక్షణ. వాక్యం ఈ విధంగా రాయబడింది. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలమందు నేను నీతో మాట్లాడుతుని కానీ నేను వినను అని నీ వంటివి. నా మాటలు వినకపోవుట నీ వాడిక. ఎప్పటి నుండేటండి వాడిక వీడికి? బాల్యము నుండే, చిన్నతనము నుండే దేవునికి అవిధేయుడుగా జీవించుతాం. దేవుని మాటలు చెప్తే కొంతమంది చెవులు మూసుకుంటారు. అరే అలాంటి మాటలు మాకు చెప్పొద్దండి, అలాంటి మాటలు మా దగ్గర చెప్పొద్దండి, ఈ యేసు మతం గురించి మాకు చెప్పకండి, మాకు బోధించకండి. నీ క్షేమకాలం అనగా క్షామము వేరు, క్షేమం వేరు. క్షామం అనగా కరువు దుస్థితి, క్షేమము అనగా నాశనం, నీ యొక్క ఆరోగ్యకరమైన పరిస్థితి. నీ క్షేమకాలం అన్నట్టు ఆరోగ్యముగా ఉంటుంటుండగా, నీ ఒంటిలో బలం ఉంటుంటుండగా, నీకు మంచి జీవము కలిగిన వాడు అయిన ఉంటుంటుండగా నేను నిన్ను పిలిచి తిని నీ క్షేమకాలమందు నేను నీతో మాట్లాడి తిని కానీ నేను వినవని నీ వంటివి. నా మాటలు వినకపోవుట నీ బాల్యము నుండే నీకు వాడిక. నాకు తెలిసిన ఒక సోదరి రాజమండ్రిలోనే తన కుమారుడు వేషధారుడు, చాలా భయంకర వేషధారుడు, ఇక్కడ దాకా తలపించేవాడు, ఇక్కడ దాకా టైట్ జీన్ ప్యాంటు. ఎలా ఉండేదంటే చాలా భయంకర వాతావరణం అన్నమాట. ఈ తలలో అక్షరాలు దక్కించుకున్నాడు మంగళూరు దగ్గరికి వెళ్ళి. అంటే బండి మించి వెళ్తుంటే వెనకాల అక్షరాలు చక్కగా లాంగ్ షాట్ చక్కగా కనబడేటట్లుగా అన్నమాట. తల్లి ఒకసారి చెప్పింది, బాబు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అనేసి. ఆ తర్వాత ఆవిడ పరిచయం చేసింది, పాస్టర్ గారు రా, అన్నాను చెప్పరా పాస్టర్ గారు, అన్నాను పాస్టర్ గారు. కొంతమంది నక్క వినయం అండి, నక్క వినయం. ఇంటికి వెళ్ళినప్పుడు అలాగేనండి పాస్టర్ గారు, అలాగే నేను వెళ్తుంటానండి చర్చికి. ఎంత దౌర్భాగ్యమైన జీవితాలు జీవిస్తుంటారో. కాలేజీల్లోనూ రోడ్ల మీద చాలా భయంకరంగా ప్రవర్తిస్తుంటారండి. అదే విధంగా వాడు నక్క వినయం. 2 పర్యాలు రోడ్ల మీద నక్క పడ్డాడు. కానీ పాస్టర్ గారు బండి ఎక్కుతారా, బండి ఎక్కితే దెబ్బెట్టమంటారంటే నాకేం ఒక్కలేదు బాబా. సిగరెట్లు కలిసేవాడు, మందు త్రాగేవాడు. మా ఇల్లు ఇలా మీ చేత 3 సినిమాల సెంటర్లో అని. ఒక దినాన నేను మా పాస్టర్ మా ఆత్మీయ తండ్రి గారు వస్తున్నాం. ఆ యొక్క మా ఇంటికి వస్తుంటే దారి మధ్యలో సినిమా థియేటర్. అప్పట్లో ఏదో మొత్తం మీద చిరంజీవి సినిమా కొత్తగా వచ్చింది, జనసమూహం చాలా ఉన్నారు.
అయితే ఆ సినిమాకి వాళ్ళ స్నేహితులు ఎవరున్నారో మొత్తం మీద మనకు తెలీదు. అట్మాస్ఫియర్ టికెట్లు మరుసటి రోజు టికెట్ల కొరకని గేట్ దగ్గర అక్కడ బయట రోడ్డు మీద నిలబడ్డాడు. మేము ఆ వీధి నుంచి ఆ సందు నుంచి మేము వెళ్ళాలా, ఆ రోడ్డు మీద అతనికి బండి ఉంది, మోటార్ బైక్. ఆ మోటార్ బైక్ మీద కొంచెం పుడకాలు ఇలా పెట్టి సిగరెట్ కాలుస్తూ తన ప్రక్క స్నేహితులతో మాట్లాడుతున్నాడు. నేను దగ్గరికి వెళ్ళేసరికి గబుక్కుని కాలు ఇలా తీసేశాడు. తీసేసి నోట్లో ఉన్న సిగరెట్ పక్కన పెట్టి ఫాస్ట్ గారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. బాబు మా ఇల్లు ఎవరైనా నీ చాలా సార్లు చెప్పారు కదా ప్రార్థన మందిరం లోపలే అంటే, లోపలే ప్రార్థన అండి అన్నట్టు మనప్పుడు ఉన్నాడండి, వాడిని ఒకసారి ఆదివారం తీసుకొచ్చేస్తానండి అని ఒకసారి తీసుకొచ్చేస్తానండి. ఎవరినో తీసుకురావడం కాదా బాబు, ఎన్నోసార్లు నువ్వు కనపడుతున్నావు, ముందు నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడు చాలా సార్లు పిలుస్తుందంటే ఏముందండి అన్నట్టు ఇవాళ శనివారం కదా, రేపు ఆదివారం ప్రార్థన ఉంటుందండి రేపు అన్నాడు. ఎవరైనా ఆయన ఆదివారం ప్రార్థన ఉంటుందంటే పెట్టరు బాబు, రేపు ఆదివారం ప్రార్థన ఉంటుందంటే పాస్టర్ నేను మా ఫ్రెండ్ రేపు తీసుకొచ్చేస్తానండి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోరా బాబు ఇక్కడ నుంచి అన్నాడు. భాష ఉందని చెప్పడం అన్నమాట. నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోయి వెనకాల సిగరెట్ ఒకటి ఉన్నది కాబట్టి నువ్వు అర్జెంట్ నువ్వు ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నాడు చెప్పడానికి వాడు ఎన్నెన్నో నటించేద్దనమాట. రేపు బాధ ప్రార్థన ఉంటుందండి, రేపు మా ప్రాణం తీసుకొచ్చేస్తాడు. నేను చూసిన పరిస్థితి ఎలా ఉందని గ్రహించి ఆశీర్వాదాన్ని వెళ్ళిపోదాన్ని వెళ్ళిపోయాం. జరిగిన విషయం తెలుసా ప్రియులారా, టికెట్లు తెచ్చుకున్నాడు. తన స్నేహితుడు రాజమండ్రికి కొంచెం దూరం ఇటు లాలాచెరువు దివంచెరువుగా ప్రాంతంలో తన స్నేహితుడు ఉన్నాడు. తన సినిమా తీసుకురావడం కొరకని ఆ టికెట్ చేత పట్టుకొని ప్రయాణం చేసుకుని వెళ్తున్నాడు. బండి మీద వెళ్తుంటుండగా దారి మధ్యలో వ్యాన్ గుద్దేసింది. ఆ వ్యాన్ వెనకాతల 2 టైర్లు కూడా ఇతను గుద్ది కింద పడిపోయింది. అతనికి కాలు మీద చెల్లిపోయింది. ఏ కుడికాలైతే ఆ బండి మీద పెట్టుకున్నాడు ఆ కుడికాలు ఇక్కడికి కరెక్ట్ గా దుమ్ము ఇరిగిపోయి ఇంతలా దుమ్ము బయటకు వచ్చేసింది. అలాగా ఈ కాలు పూర్తిగా సత్య వెనక్కి తిరిగిపోయి ఉట్టి చర్మం మీద వేలాడుతుందండి. నడి రోడ్డు మీద కుక్క చావు అన్నట్లుగానే కొట్టిపిట్లాడుతూ రక్తం అలాగే కాలిపోతే ఎవరు పట్టించుకోవాలా. మొత్తం మీద కాకి నుండి ఎవరో ఒక పెద్ద ఆయన అటు నుంచి వస్తుంటే ఆ రోజు అతను గబుక్కుమని ఆ యొక్క మనుషుల్ని తీసి కారులో పెట్టుకొని రాజమండ్రి స్పెషలిస్ట్ ఆ డాక్టర్ దగ్గర తీసుకొస్తే ఆ డాక్టర్ చేయగలిగిన పని ఏంటంటే తొక్క మీద వేలాడుతున్నటువంటి ఆ కాలు జస్ట్ అలా కట్ చేసి పూర్తిగా సపరేట్ చేసేసాడు. రక్తం కట్టెడతాదా దానికి చాలా వరకు ఆ క్లాత్ చుట్టారు, చాలా వరకు చుట్టారు. కింద ప్లాస్టిక్ తొట్టోడు పెట్టారు. ఆ తొట్టు పెడితే ఆ డ్రాప్స్ అన్నమాట రక్తం అలాగే లీక్ అవుతుంది. మత్తు పెట్టారు కానీ మత్తు కూడా ఎక్కట్లేదు. కారణం ఏంటంటే డైలీ వాడు మత్తులో ఉండేవాడు, మత్తు కూడా ఎక్కట్లేదు వాడికి. ఈలోగా మొత్తం మీద ఇంటి వారందరికీ తెలిసింది వార్త. తన తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అందరూ వచ్చారు. మధ్యాహ్నం మాది ప్రార్థన 2:30-3 అయింది. మాకు తెలిసిన వార్త. నేను మా సహోదరుడు ఆయన ఇద్దరం కలిసి మేము వెళ్ళాము. వెళ్ళి చూసేసరికి మంచం దగ్గర తన తల్లి అలాగే దుఃఖపడి ఏడుస్తుంటే తలకాయ పైకెట్టుకొని వాడు మాత్రం చాలా దుఃఖపడి ఏడుస్తున్నాడు. తన తల్లి యొక్క నడువల పట్టుకొని ఏడుస్తూ అంటే దగ్గరగా నిలబడి ఆ చేతికి ఇలా పట్టుకుని అమ్మా నీకు దండం పెడతానే డాక్టర్ గారితో చెప్పి నాకు మత్తిండి తీసి నాకు చంపేమని చెప్పి బాధ నేను పడలేనేమో అని చెప్పి చాలా ఏడుస్తాడు. మేము గబుక్కొని లోపలికి వెళ్ళేసరికి ఆ తల్లి కళ్ళు తుడుచుకొని బయట అందరూ బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అందరూ పొలోమని హాస్పిటల్ అంతా నిండిపోయాడు. చాలా ధనవంతులు పెట్టేవాడు. వెంటనే మేము లోపలికి వెళ్ళినప్పటికీ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాడు. అయ్యా మీకు దండం పెడతాం పాస్టర్ గారు, అయ్యా డాక్టర్ గారితో మీరు చెప్పిన చంపేమని చెప్పండి, లేదా ఈ యేసుతో ప్రార్థన చేసి అయ్యా కనీసం నేను బ్రతికితే 1 కాలు మీద నేను సువార్త చేస్తానండి యేసు ప్రభుకి, అయ్యా నన్ను బ్రతికించమని చెప్పండి, బాధ నుండి తొలగించమని చెప్పండి అని క్యాక్ పెట్టాడండి. నిజంగా గత రాత్రి లేక గత దినాన అదే కాలు వాడు పైన పెట్టుకున్నాడు. ఇలాగా సిగరెట్ అలా కాలుస్తూ ఉన్నాడు. ఎలా నాయన మందిరానికి రావా, దేవుని ఎందుకు రావా? వస్తానండి, నేను క్రైస్తవునే కదండి, నాకు బాగా తెలిసాను బైబిల్ గురించి. దేవుని బిడ్డలారా, మరుసటి రోజుకి ఆ కాలు తనకు లేకుండా పోయింది. ఈరోజు చక్కర కర్ర పెట్టుకొని చిన్న ఎస్టేట్ బూతులు లుంగి అంతా కూడా నలిగిపోయి ముడతలు పడిపోయిన లింగి ఒక చిన్న చొక్కా వేసుకుని వెళ్ళి ఎస్టేట్ బూత్లో కూర్చున్నాడు. నీట్గా తల లేదు, ఆ ఫ్యాంటు లేదు, శరీర సౌందర్యము లేదు, సామాన్యమైన వాడిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఎదురుకుంటూ పెట్టుకుంటున్నాడు. ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాడు. ఏమిటంటే వాడికి ఆ పరిస్థితి. వాక్యం చెప్తుంది, నీ క్షేమకాలమందు నేను నీతో మాట్లాడుతుని, నేను వినను అని నీ వంటివి నా మాటలు వినకపోతే నీకేమిదేం కొత్త కాదు.
నీ బాల్యము నుండే నీకు వాడిక, నీ బాల్యము నుండే నీకు వాడిక. యెహెజ్కేలు గ్రంథం చూడండి 24వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 22:4 వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 22:4 వచనం. కేవలము నీకు నీవే శిక్ష తెప్పించుకుంటువి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి చాలండి, నీకు నీవే శిక్ష తెప్పించుకుంటే సహోదరుడా, నా ప్రియ తల్లి, గ్రామస్తుడా, దేశమిత్రుడా, ఈ రాత్రి నీవు అనుకోవచ్చు నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఇవి నావి, 2 చేతులతోనే పని చేస్తున్న ఇవి నావి, ఇంత చక్కని సోపుతో ఒళ్ళంతా రుద్దుకోవచ్చు, ఇది నా బాడీ, ఇది నా కాలు, ఇది నా చెయ్య, ఇది నా తల, ఇది నా కళ్ళు అనుకోవచ్చు. రేపటి రోజుకి నీ పరిస్థితి ఎలాగుంటుందో నీకు తెలియదు. ఈ రోజు నీది కావచ్చు, గతించిన కాలం అంతా నీది కావచ్చు, రాబోయేటువంటి క్షణం మాత్రం నీది కాదు. ఆలోచన చేయి. వాక్యం చెప్తుంది, నీకు నీవే చేతులారా శిక్ష తెప్పించుకుంటువి, శిక్షా సంవత్సరముల వచ్చుటకు నీవే కారణమైతివి. బయటకు కనబడలేని ఎముకలు పొడుచుకుంటూ వచ్చును, అప్పుడు రుచి గల ఆహారము రొట్టెయు నీకు ఎక్కువ సమగును. దేవుని బిడ్డలారా, ఎంతమంది నేటి దినాన వివాహము కాకుండానే ఎయిడ్స్ వేలాడబడిన రోగము చేత మంచాన్ని పడిపోయినటువంటి యవనస్తులు ఎంతమంది లేదు, మూలడిపోయిన వాళ్ళు ఎంతమంది లేదు. వారి కన్నా తల్లిదండ్రులు ఈ విధంగా కేకలు పెడతారు, అయ్యా మీ యేసు ప్రభు చర్చి మేము తీసుకొస్తాం మా బాబుని, మీ యేసు ప్రభు మందిరం తీసుకొచ్చి ఎంత మేము కాలికిచ్చుకుంటాం, మా అబ్బాయి లెగిస్తాడా, అయ్యా మా అబ్బాయి బాగుపడతాడా, మీకు పెడతాం. అదే కేక గత కాలంలో నీ కొడుకు చెడిపోతున్న కాలంలో నువ్వు ఎందుకు పెట్టలేదు? ఆ కేక, ఆ అరుపు నువ్వు ఎందుకు పెట్టలేదు? ఈ రోజు నువ్వు కేక పెడుతున్నా. వారు నాకు మొర్ర పెట్టిదరే కానీ వారి మొరలు నేను ఆలకింపను. ఏమండి, దేవుడంటే నా తక్కువవాడు అనుకుంటున్నారా? దేవుడంటే ఏదో ఒక వెంట్రుముకుతో తెంపేసేటువంటి సమానమైన వాడు అనుకుంటున్నారా? దేవుడు ఎంతటి న్యాయమైన వాడో, అంతటి ప్రేమ గలవాడు, ఎంతటి ప్రేమ గలవాడో అంత శిక్షించేటువంటి అర్హుడు కూడా ఆయన. నీ క్షేమకాలములో ఆరోగ్యం ఉన్నప్పుడు, చక్కగా నీ భర్తతో కాపురం చేస్తున్నప్పుడు, నీ భార్యతో నీవు ఉన్నప్పుడు, చక్కగా నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నేను నిన్ను పిలిచి తిని, నేను వినను గాక విననని నీ వంటివి, నా మాటలు వినకపోవటం అనేది నీ బాల్యము నుండే నీకు వాడికైపోయినది. ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయి. ఆయన పిలుస్తున్నాడు. ఒక గొప్ప విందును ఏర్పాటు చేశారు. 4 దినములు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇక్కడ 4 దినములకు గొప్ప విందును ఏర్పాటు చేసి తన దాసుడు గత 3 నెలల నుండి సంఘాలు ప్రార్థన చేస్తూ అనేక స్థలాల దగ్గర పత్రికలు అంటించినట్లుగా, ఆహ్వాన పత్రాలు పంచినట్లుగా అనేక స్థలాల గోడల మీద అంటించి, అయ్యా రండి, అయ్యో పలానా చింతలపూడి గ్రామస్తులారా రండి, సకల మత ప్రజలారా రండి, వచ్చి ఆహారము తినండి, మీరు ఏమీ ఒక్కర్లేదు, ఇక్కడికి వచ్చి ఉచితముగా భోజనం చేసి వెళ్ళండి, రక్షణ పొందుకొని వెళ్ళండి. ఏమండి, చింతలపూడి ప్రాంతం అంతా ఉన్న ప్రజలు వీరేనా? ఇంతకు మించిన ప్రజలు ఈ గ్రామముని ప్రాంతంలో లేరంటే ఉన్నారు. స్త్రీతో సైనించే వాళ్ళు రాత్రి కొంతమంది ఆ డ్యూటీలో ఉన్నారు, కొంతమంది టీవీ దగ్గర కూర్చొని టీవీలో వచ్చే బొమ్మలు చూసేవారు, కొంతమంది ఎప్పుడు పాపం చేయడానికి అవకాశం దొరుకుతుందని ఎదురు చేసేవారు, కొంతమంది ఇదే సమయంలో దొంగతనం చేస్తే బాగుంటుందని ఎదురు చేసేవారు, కొంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. సహోదరుడా, ఈ రోజు నీది కావచ్చు, రేపుడు దినాన నీ పరిస్థితి ఏమిటి ఆలోచన చెయ్యి. ఆయన గొప్ప విందుని ఏర్పాటు చేసిన నువ్వు కాదంటావా? ఆయన అంటున్నాడు, వెళ్ళు, గ్రామంలోకి వెళ్ళు, సందులోకి వెళ్ళు, రాజమార్గంలోకి వెళ్ళు, నీ కంటి కనబడే బలహీనులను, అంగహీనులను, గుడ్డివారిని, మోగవారిని, సమస్తమైన వాళ్ళందరూ కూడా తీసుకుంటా. ఏలయనగా పిలువబడిన వాళ్ళు ఏ ఒక్కడు నా విందు రుచి చూడడి. 4 దినాలు గడిస్తే, ఇంకా 2 రోజులు గడిస్తే ఇక్కడ వాక్యం చెప్పండి అని నువ్వు 10 లక్షలు ఇచ్చినా సరే ఇక్కడ వాక్యం చెప్పేవాడు ఎవరు కూడా ఉన్నారు. అయ్యో మళ్ళీ ఇలాంటి టెంట్లు వేయండి, ఇదిగో ₹1,00,000 ఇస్తారంటే ఇక్కడ వేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇది నీ జీవితానికి అనుకూల సమయం, ఇది నీ బ్రతుకుకి ఇది రక్షణ దినము. ఆయన పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 4వ వచనములో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఏమండి,
నేను పిలిచినప్పుడు ఉత్తరము జవాబు చెప్పువాడు ఎవడు లేకుండా పోయిరి. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడును లేకుండా పోయిరి. ఎంత భయంకరమైన విషయం! ఆది నుండి మానవుని వంశమును పిలుస్తున్నాడు. అయ్యో, నా దగ్గరికి రండి ప్రజలారా, నా యొద్దకు రండి. నా యొద్ద మీకు క్షమాపణ దొరుకును, నా యొద్ద మీకు దొరుకును, నా యొద్ద నీకు విమోచనము దొరుకును, నా యొద్ద నీకు నిత్య జీవము దొరుకును అని ఆయన మానవ కోటిని పిలుస్తున్నాడు. ఏదో ఆయన దగ్గరికి రావాలంటే ఏదో పెద్ద బరువు మోసినట్లుగా, లేకపోతే ఆయన దగ్గరికి వస్తే ఏదో పెద్ద నష్టపోతాం అన్నట్లుగా మాకు ఈ మతం గురించి చెప్పకండి. ఏదో యేసుప్రభు మాటలు వింటే నాకు అదొకలా సుత్తు కొట్టినట్టుంటుందండి. ఈ మాటలు మా దగ్గర చెప్పకండి, మాకు సంబంధం లేదండి ఆ మతము. సహోదరుడా, ఆ మాటలు చెప్పి ఎంతకాలం నువ్వు తప్పించుకుంటావు? అసలు నీ జీవిత గమ్యం ఏమిటి? ఎక్కడికి వెళ్తావు? ఏ చోటికి వెళ్తావు? నీ కొరకు ఏం సిద్ధంగా ఉందో ఆలోచన చెయ్యి. లోకం శాశ్వతం అని అనుకుంటున్నావా? ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నీ సొంతమని అనుకుంటున్నావా? నువ్వు ఎంత సంపాదించి ఎన్ని సిద్ధపరిచినా 6 అడుగుల స్థలం మాత్రం నీ కొరకు ఆఖరికి ఎదురు చూస్తాయి. నీ పరిస్థితిని బట్టి నిత్య నరకమా, నిత్య జీవమా, 2 స్థలములు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆలోచన చేయి. ఒక దినాన అమెరికా దేశంలో చికాగో అనబడినటువంటి ఒక మహాపట్టణంలో 2 యవన స్త్రీలు, అందులో ఆమె పేరు వెస్లీ, రెండో ఆమె పేరు సోనీ. 2 యవనస్తులు అమెరికా దేశం చికాగో అనబడినటువంటి మహాపట్టణంలో క్లబ్ డాన్సర్స్ గా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వృత్తి కొనసాగిస్తుండేవారు. చల్లబడేటువంటి వేళగా డ్యూటీ ఎక్కేవారు. వచ్చేటువంటి ఆ యొక్క మనుషులకు గ్లాసులతో మందు నోటికి అందిస్తూ, ఒక ప్రక్క చక్కటి వాయిద్య బృందం వాళ్ళు చక్కని ఆ యొక్క మ్యూజిక్ ప్లే చేస్తుంటే వాళ్ళందరూ ఎదురుగుంటా నాట్యమాడుతూ ఒంటి మీద ఉన్న ఒక్కొక్క బట్ట తీసేస్తుండేవారు. అలాగ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీగ ఆఖరికి నగ్నముగా, ఒంటి మీద కాసంతో పట్టలేకుండా ఆ విధంగా నగ్నంగా డాన్స్ చేస్తుంటే వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి డాలర్స్ ఆ విధంగా డబ్బులు ఇస్తూ ఉంటుంటే అవన్నీ తీసుకోవటం, మళ్ళీ వీడికి మరొక మనిషి సపోర్ట్, అవన్నీ కూడా వాళ్ళ చేతికి ఇవ్వటం. ఈ విధంగా అలాగా నాట్యమాడుతూ మైమర్పిస్తూ వేశ్యలుగా జీవిస్తున్నారు సోనీ, వెస్లీ అనబడిన యవ్వన స్త్రీలు ఇద్దరు. దినాలు గడుస్తున్నాయి. ఒక దినాన వెస్లీ అనబడినటువంటి యవనస్తురాలను ప్రభు పట్టుకున్నాడు. ప్రభువు తను ప్రత్యక్షత పరుచుకున్నాడు. ప్రభు యొక్క శిలువ మరణాన్ని గుర్తించింది, పునరుత్థానములో శక్తిని గుర్తించింది. ఒంటి నిండా బట్టకప్పుగా ప్రారంభించింది. క్రీస్తును తన సొంత రక్షకులుగా అంగీకరించింది. తను చేసేటువంటి ఆ వృత్తికి, ఆమె గతకాలంలో చేసేటువంటి పాపిష్టమైనటువంటి బ్రతుకు నుండి బయటపడింది. చక్కగా జీవిస్తుంది, యోగ్యురాలుగా ఉంది. ఖాళీ దొరికితే ఉపవాస ప్రార్థన చేసుకుంటుంది. ఒక దినాన ప్రార్థన చేసుకుంటే ప్రభు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడుతున్నాడు. వెస్లీ, నా కుమార్తె వెస్లీ, సోనీ దగ్గరికి వెళ్ళి నన్ను గురించి చెప్పు, నా మాటల గురించి చెప్పు అని అన్నప్పుడు, ప్రభువా నేను వెళ్తాను ప్రభు అని అనుకొని చాలా దూరాన ఉన్న తన స్నేహితురాలు కలుసుకొని తనకి క్రీస్తుల గురించి చెప్పడం కొరకు ఒక దినాన తన ఇంటికి వెళ్ళింది. బెల్ కొట్టింది. మనకలా డైరెక్ట్ గా తలుపులు తెరిచారు. ఆ లోపల నుండి అటు తలుపు సందుల నుండి అలాగా చూసి ఎవరి మనిషి అని పని మనిషి వచ్చి తలుపు మొత్తం తీసేయండి, ఎవరిని వాటిని పలానా అని చెప్పు, మీ యజమానులతో చెప్పిన పలానా మనిషి వెస్లీ వచ్చిందని చెప్పు అనేటప్పటికి పని మనిషి లోపలికి వెళ్ళి, మీ స్నేహితురాలంటండి, ఆమె పేరు వెస్లీ అట, ఆవిడ వచ్చింది అని ఆ లోపలికి రమ్మని చెప్పి వచ్చింది. చేతిలో చక్కటి బైబుల్ పట్టుకొని వచ్చింది. చక్కగా స్వాభం మీద కూర్చుంది. ఈ లోపల నుంచి ఆవిడ వచ్చింది. వచ్చి చూసి అంటది, ఏమిటి వాతావరణం ఏంటి, డ్రెస్ ఏంటి, నువ్వు ఇలా మారిపోయావేమిటి అంటున్నది. అప్పుడు ఆమంటుంది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మారిందంటే యేసు ప్రభు అంటే ఏంటో నాకు ఒళ్ళంతా చీమజీర్లు ప్రాగినట్టు ఉంటది. ఈ యేసు ప్రభు మాట్లాడి నాకు సుత్తుకుంటున్నట్టు, అలాంటి మాటలు చెప్పి నా మూడేం పాడు చెయ్యద్దు అని అన్నది. అప్పుడు ఏమన్నది, అది కాదే, యేసు ప్రభు రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయనలో మనకు రక్షణ ఉన్నది,
అని అంటే, ఏమే బాబు ఇలాంటి మాటలు మరొకసారి చెప్పడానికి వస్తే మాత్రం నాకు ముందు కదుగాక అని చెప్పి పంపించేసింది. వెళ్ళిపోయిన తర్వాత మరలా కొన్ని దినాలు ప్రార్థన చేసిన మరలా దేవుడు ప్రత్యేక ప్రభు యొక్క స్వరం నిలబడి వేస్తుంది, నీ స్నేహితురాలు సోనితను గురించి చెప్పు అన్నారు. మరలా వెళ్ళింది. పని మనిషి చూసిన తర్వాత, అమ్మగారు మొన్న వచ్చింది కదా, ఆవిడ వచ్చిందా? ఓ మరలా ఆమె నా దగ్గరికి వచ్చిందంటే యేసు గురించి సుత్తేస్తుంది, నాకు దగ్గర యేసు గురించి నాకు బోధిస్తుంది, నాకు ఆ మాటలు చర్చిస్తున్నారు అని అనుకొని పంపించేయమని చెప్పి ఇంట్లో లేరని పంపించేయమన్నది. బయటకు వచ్చాంటే అమ్మగారు లేరు, వెళ్ళిపోమని చెప్పారు. సరే మెట్లు దిగి మౌనంగా ఇంటికి పోయింది. ఆఖరిగా మరో పర్యాయం ప్రభు ప్రార్థన చేస్తుంటే ఆమె ప్రభు మాట్లాడడం జరుగుతాయి. వెళ్ళి ఇది ఆఖరి సమయం అని మాట్లాడాలి. సరే, అప్పటికి తానుంటున్న చికాగో ప్రాంతంలో 3 దినాలు బహిరంగ సభలు జరుగుతున్నాయి. ఒక గొప్ప దైవజనుడు వచ్చి వర్తమానం అందించాడు 2 దినాలు. అది ఆఖరి రోజు, 3వ రోజు. ఆ ఆఖరి రోజు దేవుని యొక్క వర్తమానం అందించే స్థలానికి తాను తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం మీద సోని ఇంటికి వెళ్ళింది. వెళ్ళడంతో ఆ రోజు సోఫాలో కూర్చొని చక్కగా ఏదో అల్లుకుంటుంది. ఆవిడ సోఫాలో కూర్చొని దగ్గరికి వెళ్ళింది. ఏమే ఈ రోజు కూడా నీ యేసు మోసుకొచ్చావా నా ఇంటికి? నీ యేసు గురించి చెప్పడానికే వచ్చావా అని అన్నది. అప్పుడు ఏమన్నది, చూడు చాలా రోజులు నీవు నేను కలిసి మనం పనిచేస్తాం, అభిమానంతో నేను నీ ఇంటికి వచ్చా, నీ దగ్గర ఏదో నేను ఆశించి కాదు, నా స్నేహితురాలు అనే అభిమానంతో నేను నీ దగ్గరికి వచ్చాను. రేపటి నువ్వు రమ్మన్నా నేను నీ ఇంటికి రాను, కానీ నా స్నేహితురాలు కనుక కాబట్టి నాకు ఒక మాట నువ్వు ఇవ్వాలి. ఇవాళ ఒక్కరోజు నువ్వు నాకు సమయం ఇవ్వాలి. ఏమిటి చెప్పే? నీ యేసు ప్రభు దగ్గర నేను రావాలంట, అంతే కదా? అది కాదు, పలానా ప్రాంతాల్లో సభలు జరుగుతున్నాయి, ఇది ఆఖరి రోజు, చాలా మంచి వర్తమానం, చక్కటి పాటలు పాడేటువంటి బృందం అక్కడ ఉన్నది, ఒక్కసారి నువ్వు వచ్చేవంటే చాలా సంతోషిస్తావంటే అలాగే నన్ను ఇబ్బందులు పెట్టద్దు అన్నది. లేదు, నువ్వు తప్పనిసరిగా రావాలి అన్నది. అప్పుడు ఆమంటది, ఎన్ని గంటలకు రావాలి అక్కడికి అన్నది. ఎన్ని గంటలకంటే కరెక్ట్ గా 6:30 టైం స్టార్ట్ అయిపోతుంది. 7 గంటలకల్లా వర్తమానం ఇచ్చేస్తారు, 8 గంటలకల్లా మనం వచ్చేయచ్చు. అలాగా ఈ రోజు రాత్రి నాకు చాలా వర్క్ ఉన్నది, అయినప్పటికీ నేను ముగించుకొని ఆ మీటింగ్ టయానికి వర్తమానం అందించడానికి నేను వస్తాను అన్నది. సరే బాబా, అంతగా నా మహాభాగ్యం అని అనుకొని ముందుగానే తన స్నేహితురాలు ఆ వేసి అనబడినటువంటి ఆమె యదాల 2 చైర్స్ చక్కగా కచ్చీపు కట్టుకున్నట్లుగా తనకు ముందుగా సీట్ రిజర్వేషన్ చేసుకున్నట్లుగా ఆ 2 కుర్చీలు సిద్ధపరచుకున్నది. ఆమె వచ్చి రోడ్డు మీద నిలబడినది. చాలా కార్లు వస్తున్నాయి, మోటార్ బైక్స్ వస్తున్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరూ బళ్ళని కూడా అక్కడ పార్కింగ్ లో పెట్టేసి లైన్ గా వచ్చి కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు. ఆ యొక్క గడ్డిలో అక్కడక్కడ కూర్చున్నారు. కుర్చీలో కూర్చునే వాళ్ళు చాలా వరకు కూర్చుంటున్నారు. వచ్చి ప్రార్థన చేసుకునేవాడు కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఈలోగా కోయిరు బృందం వారు చక్కటి పాటలు పాడుతున్నారు. పాటలన్నీ కూడా పాడారు. ఈ లోపల 7:15 కావస్తుంది. ఆఖరిగా వచ్చిన ఆ కారు తనలో కారులో నుండి ఆమె దిగింది. దేవుడితో అబ్బా పరమానందం అన్నట్లుగా గబుక్కు అని దగ్గరికి వెళ్ళి కారు అక్కడే వదిలేసేసి ఉన్న పరంగా ఆమె చేపట్టుకుని దగ్గరికి తీసుకొచ్చేసింది. స్టేజ్ దగ్గరికి ఆమె సిద్ధపరిచినటువంటి స్థలంలో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఆమెను కూర్చోబెట్టిన తర్వాత ఈమె మనసులో అనుకుంటుంది, ప్రభా ఈ రోజు నిజంగా చాలా పండగగా ఉంది, నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. గత 2 రోజులు అందించిన వర్తమానం అలాగే ఈ రోజు కూడా అందించాలి ప్రభు అని అనుకొని తన మనసులో ప్రార్థన చేసుకుంటుంది. అయితే ఈవిడి సోని అనబడిన ఆమె ఇక్కడ దాకా స్కర్ట్ వేసుకొని కాలు మీద కాలేసుకుని కూర్చొని బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ ని పైకి తెరడుతుంటే అందులో అద్దం కనబడుతుంది. ఆ అద్దంలో లిఫ్ట్ లాగా పాముకుంటుంది. ఎక్కడ కూర్చొని చెప్పండి, ఎక్కడ కూర్చొని ఆ లిఫ్ట్కి పాముకుంటూ తలలాగా సర్దుకుంటూ కచ్చిప్తి ఇలా తుడుచుకుంటూ మనుషులంకా విచిత్రంగా చూస్తుంది. ఈ లోపల పాటలన్నీ అయిపోయినాయి. దైవజనుడు వచ్చి వాక్యం అందిస్తున్నాడు. దైవజనుడు వచ్చేసాడు, వాక్యం అందిస్తున్నాడు. ఆ వాక్యం అందిస్తే ఏమంటాడు తెలుసా? యవనస్తులారా, ఎంతవరకు నీ వ్యభిచార జీవితంలో జీవిస్తావు? ఎంతవరకు నీ పాపిష్టమైన బ్రతుకులను జీవిస్తావు? మార్పు చెందవా? ఇలాగ దేవుడిని పిలుస్తున్నాడు అనేసి అన్నప్పటికీ ఇవి అనుకుంటుందట, ఇది నా గురించి ఆడుతూ ముందుకు చెప్పేసినట్టుంది, నా విషయాలన్నీ చెప్పేస్తాడు, అందుకే నేను రానంటాను ఇలా చోటుకి. ఇక్కడ కొత్త ఇలాగే విమర్శిస్తుంటారు, లోపల ఉన్నాయన్నీ బయట పెట్టేస్తారు, పేగులు తెగిపోయే మాటలు మాట్లాడతారు వీళ్ళన్నీ కూడా. అని అనుకొని ఇక్కడ ఉండకూడదు, మూడంతా పాడైపోయింది, వెళ్ళిపోవాలనుకొని తాను లేవటానికి ప్రయత్నం చేస్తట. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు ఈ రాత్రి? నువ్వు లేచి అలా అంటాడట, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నీ పాదములు చీకటి కొండకు తగలక మునిపే
వెలుగు కొరకు నీవు కనిపెట్టుకొని చుంటుండగా దానికి నీ దేవుడని యెహోవా గాఢాంధకారం చేయక మునిపే నీ దేవుడని యెహోవా మహిమ గలవాడనని కొరిగాడు. ఎంతకాలం పాపంలో నీ జీవిస్తూ ఎన్నో పర్యాములు నేను పిలిచితుని నీవు లోబడకపోతే ఇదిగో ఈ రాత్రి నేను పిలుస్తున్నాను, పరిపూర్ణంగా నా రెక్కల క్రిందకు రా అని పిలుస్తూ ఉంటుంటే ఈమె హృదయాన్ని మరింత కఠినపరి చేసుకుంటుంది, చోట్ల పట్టేస్తుంది, కఠినపరుచుకుంటుంది. ప్రార్థన చేసుకుందారి అనేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈలోగా చూడండి, ప్రక్కన కూర్చున్న తన స్నేహితురాలనబడిన వేసరి వెంటనే కుర్చీలో కింద మోకాళ్ళు వేసి, ప్రభా ఈ రాత్రి అంతా నా స్నేహితురాలతో మాట్లాడవయా, వాక్యం గుండెల్లో గుచ్చిపోయి ఉంటది, రేపటి ఆమె కూడా మారిపోతుంది, నాతో పాటు నీ పనిలో వాడబడుతుంది ప్రభా. గతంలో మేము ఎంత పాపులుగా మేము జీవించామో ఈసారి నుంచి నీ పనిలో అంత వేగంగా మేము కలిసి పనిచేస్తాం ఆయన అని అనుకొని కళ్ళు తెలిసింది. ప్రతిలో తాను లేదు. చాలా మంది దైవజనుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్తున్నారు ప్రార్థన చేసుకోవడానికి. అందరి కొరకు ఆయన స్టేజ్ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ మనుకున్నది ప్రక్కన లేకపోయేసరికి ఓహో బహుశా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ఉంటుంది ఈమె, నా స్నేహితులు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి ఉంటుంది, వాక్యం బాగా సూటిగా గుర్చుకున్నది ఆమె గుండెలకు. కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళింది అనుకుని ఆమె వచ్చేంత వరకు ఆ కుర్చీలో కూర్చోడానికి అలాగే కూర్చున్నది. వచ్చిన వాళ్ళు, ఆ ప్రార్థన చేయించుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోతున్నారు. గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోతుంది, తన స్నేహితురాలు లేదు. మొత్తం మీద వెతికింది, దొరకలా. బయటకు వచ్చి చూసినట్టుకి ఆ పార్కింగ్ చేసేటువంటి స్థలంలో కారు లేదు. ప్రార్థన అనేటప్పటికి ఆమె మధ్యలో లేచి వెళ్ళిపోయింది. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు యవ్వనస్తులు అనబడిన వారు కూడా ప్రార్థన మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దారి అనేటప్పటికి ఇదే మంచి అవకాశం అని చెప్పి లేచి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహోదరుడా, ఇంతవరకు నీ జీవితం అలా సాగిపోయిందేమో, ఈసారి నీ జీవితాన్ని మార్చుకో. ఈ రాత్రి దేవుడి స్థలంలో నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తురాలైన నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు అలాంటి స్థితిలో నీ జీవితం ఉన్నదేమో, ఈ రాత్రి నీ జీవితం సరి చేసుకో. మొత్తం మీద ఆమె దగ్గరికి వచ్చి చూసినట్టుగా ఆ యొక్క రోడ్డు మీద కారు పార్కింగ్ చేసే స్థలంలో కారు లేదు. తర్వాత ఈమె తినకూడదు తీసుకొని మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ తన కార్లు అనుకుంటూ వెళ్తున్నట్టు ఏమే నిజంగా ఆఖరి వరకు ఉన్న దాన్ని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగున్నాం అని అనుకుంటూ అలాగ వెళ్తున్నది. వెళ్తుంటే జరిగిన విషయం ఏంటో తెలుసా? తన స్నేహితురాలు ఆయన వెళ్తున్నటువంటి సమయంలో దారి మధ్యలోని రోడ్డు అంతా జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరే రాత్రి వేళ ఇంత రద్దీ అయిపోయింది ఏంటి ఇక్కడ అని అనుకుని ఆమె దూరంగా కారు ఆఫ్ చేసేసి హార్న్ కొడుతుంది, ఎవరు కదలట్లా. ఏమిటని చెప్పేసి ఆమె కారు దిగి బయటకు వచ్చి ఎదురు డ్రైవర్ అడిగింది, ఏంటంటే ఎదురైతే యాక్సిడెంట్ అయిందట అని. గబుక్కున ఆమె దగ్గరికి వెళ్ళి చూసేసరికి జరిగిన విషయం ఏంటి తెలుసా? మనమైతే లెఫ్ట్ నుంచి వెళ్తుంటాం, రైట్ నుంచి వాహనాలు వస్తుంటే ఇది మన రూల్స్. అయితే రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్ నుంచి రావడం వాళ్ళకి రూల్స్ కావచ్చు. ఆ సమయంలో ఆమె కంగారు పడిపోయి దేవుని వాక్యానికి అవిధేయురాలుగా ఉన్నాము, ఎటు వెళ్తుందో కూడా తెలియక మార్గము తప్పు తిరుగు చుక్కలు అన్నట్లుగానే రాంగ్ రూట్ లోకి ఆమె వెళ్ళిపోయినది. ఎదురుగుంటూ వస్తున్న ఒక పెద్ద లారీ, 20-30 చక్రాల లారీ కలిగినాడు. పెద్ద లారీ వచ్చి ఒకేసారి పొద్దేసిందండి. వృద్ధుడంతో ఎదర పార్ట్ అడిగిపోయి ఆమె పీకి కట్ అయిపోయి అవతల రోడ్డు నుంచి యువతల రోడ్డుకి వచ్చి పడితే దొర్లుకుంటూ పిల్లరా రోడ్డు అంతా కూడా జనసమూహం ఆగిపోయారు. ఈమె గబుక్కుమని వెళ్ళి వచ్చి చూసరికి లైట్లన్నీ వేసారు, అక్కడ చక్కగా వెలుగుతున్నది. ఆ యొక్క తలకాయ యొక్క లైటింగ్ లో కనబడుతాయి, లిఫ్టిక్ లాగా ఉంది. ఇక్కడ మెరుపులు అంటించుకున్న మెరుపులు లాగే కనబడుతున్నాయి. పీగు కట్ అయిపోయి రోడ్డు మీద ఉంది. బండులోంచి మాత్రం రక్తం కారి కింద పడుతున్నది. ఒంటి మీద బట్ట నలగలేదు, బట్ట చక్కగా ఉంది, ఇక్కడ మాత్రం పీగు కట్ అయిపోయింది. వెంటనే కన్నీడు కార్చన్నదట. ఒక్క నిమిషం పరిపూర్ణంగా నువ్వు దేవునికి లోబడినట్లయితే ఈ స్థితి నీకు వచ్చి ఉండేది కాదే. నువ్వు చేతులారా నీవే శిక్ష తెప్పించుకుంటేవి, శిక్షతో కూడి నీ సంవత్సరం వచ్చుటకు నీవే కారణమైతివి అన్నట్లుగా వెంటనే ఆ స్థలంలో కన్నీడు గార్చింది. ప్రియులారా, ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఆ తర్వాత దాని గురించి ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక పత్రికలు, మాసపత్రికలు కూడా వేశారు ఆ విషయాన్ని. ఇలాగా సోని వేసిన విషయాల్లో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం అదే చెప్తుంది. సామెతల గ్రంథం చూడండి, ముగించుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం కంటే లైన్గా చదవండి. అక్కడ చదవబడినటువంటి చెప్పబడిన వాక్యాన్ని మనం విందాం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, ఎన్నాళ్ళు మీరు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు, అపహాసం చేసే అపహాసకులారా, ఎన్నాళ్ళు
అపహాసం చేస్తారు, ఆనందింతురు. అయ్యో బుద్ధిహీనులారా, మీరు ఎంతవరకు జ్ఞానము లేని వారిగా జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపుని విని నా వైపుకు తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశమును మీకు నేను తెలియపరిస్తాను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా బహుబలము కలిగిన నా దక్షిణ హస్తము చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక దానిని త్రోసివేసితిరి. నేను గద్దించగా మీరు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను. జాగ్రత్త, మీకు అపాయము కలిగే రోజు ఒకటి రాబోతుంది. ఈ రోజు అన్ని నా అనుకోవచ్చు, సమస్తము నాదేవనుకోవచ్చు. ఈ రెండు కాళ్ళతో చక్కగా వాహనం మీద కూర్చొని చక్కగా డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ రెండు చేత చక్కగా హ్యాండిల్ తిప్పుకొని మనం వెళ్ళొచ్చు. రేపటి రోజుకి నీకు చెయ్యే ఉంటుందో, లేకపోతే కాలే ఉంటుందో, లేక కాలే ఉండదో, చెయ్యే ఉండదో నీకు ఎవరికి తెలుసు? ఏది ఉంటుందో ఏది ఉండదో మనకు తెలియదు. ఈ రోజు మనది కావచ్చు, ఈ రోజు ప్రసంగిస్తున్నా నేను, ఈ రోజు నాది కావచ్చు. రేపు రాబోయేటువంటి రోజు మాత్రం నాది కాదు. వాక్యం చెప్తుంది, నేను పిలవగా మీరు ఆలకింపకపోతిరి, నా చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతిరి, నేను గద్దిన గద్దింపునకు మీరు వినక మీరు లోబడకపోతిరి. కావున అపాయం మీకు కలుగుతాది. ఆ అపాయము కలుగుతా. అయ్యో భగవంతుడా ఎక్కడున్నావు? ఓ దేవుడా నువ్వు ఎక్కడున్నావు? ఉంటే నన్ను కాపాడు, నా కొడుకును కాపాడు, నా కూతురు కాపాడు, నా భర్తను కాపాడు, లేక నన్ను కాపాడు అని నీవు అరిచే రోజు ఒకటి రాబోతుంది. వారికి అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేస్తాను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినట్లు, సుడిగాలు వచ్చినట్లు అపాయము మీకు కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేస్తాను. ఆ దినమందు వారు నన్ను సరిగా వెతికిదరే కానీ నేను వారికి కనబడక ఉందును. వారు నన్ను గూర్చి మొదలుపెట్టుదరే కానీ నేను తిరిగి వారికి సమాధానం చెప్పను. నన్ను శ్రద్ధగా వెతుకుతారే కానీ నేను వారికి కనబడక ఉందును. ఎలయనగా జ్ఞానము ఇంతవరకు మీకు అసహ్యమైపోయినది అనగా నాయందు ప్రభు అయిన దేవుడనబడిన నాయందు భయభక్తులు ఉండుట వారికి లేకపోయెను. నా ఆలోచన వారు విననొల్లకపోయిరి, నా గద్దింపును కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవిస్తారు. ఈ రాత్రి దేవుడు ఇదే మాట చెప్తున్నాడు. నేను పిలిచినప్పుడు నీవు ఆలకింపకపోతున్నావు. ఎన్నో కూటాల్లో, ఎన్నో సభల్లో, ఎన్నో వర్తమానాల్లో, ఎన్నో ప్రసంగాల్లో, ఎన్నో పత్రికల రూపములో ఆది నుండి మానవ వంశములను తన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. యజమానుడు దాసుడు పంపించు, వెళ్ళు, పిలువబడిన వారందరినీ ఇక్కడ తీసుకుని రా, విందు వాళ్ళని రమ్మను, వాళ్ళేం డబ్బులు ఇవ్వక్కలేదు, ఉచితంగా వచ్చి భోజనం చేసి వెళ్ళమను అని అంటే ఒకడంటాడు, నేను పొలాన్ని కొనుక్కున్నానయ్యా, నేను పొలమును కొనుక్కున్నాను, అర్జెంటుగా నేను దాన్ని చూడాలి కనుక నేను ఆ భోజనానికి రాను. మరొకడు అంటున్నాడు, నేను 5 జతలు ఇట్లు కొనుక్కున్నాను కనుక నేను రాలేను. మరొకడు అంటున్నాడు, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను కనుక నేను రాలేను. పిలువబడిన వారిలో ఏ ఒక్కడు నా విందు రుచి చూడడని నేను మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం ఈ గ్రామముతో, ఈ ప్రాంత వాసులతో, మారు మనసు పొందని నీతో, లోబడిన నీతో, పాపం విడిచిపెట్టని నీతో, అక్రమ కార్యక్రమాల్లో ఇంకా జీవిస్తున్న నీ జీవితంతో, వ్యభిచారమైన రాజకార్యాల్లో జీవిస్తున్న నీ బ్రతుకుతో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన భర్త కాకుండా అక్రమంగా మరో పురుషుడితో, తన భార్య కాకుండా పరాయి స్త్రీతో తిరుగులాడే జీవితాలు, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో, మోసకరమైన జీవితంతో, పాపిష్టమైన బ్రతుకుతో, లంచగుండు తనముతో, దొంగ జీవితాలతో జీవించే ప్రజలతో ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నా యొద్ద మీకు క్షమాపణ దొరుకును. అయ్యో భ్రష్టమైన సంతానమా, భ్రష్టులకు బిడ్డలారా కూడి రండి, నేను మీ యజమానుడను, నేను మీ అవిశ్వాసమును బాగు చేతును.
ఈ రాత్రి దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన ఇక్కడ గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. దాసుడిని పంపించాడు. గత 3 దినాలు లేకపోతే 3 నెలలు బట్టి ఇక్కడ ప్రార్థనలు చేయటం, పత్రికలు అందించుతాము. అయ్యా రండి రండి అని మైక్లో లేక ఆటోలో అనౌన్స్మెంట్ చేయటము, ఏదో ఒక విధంగా చెప్తుంటాడు. ఈ కేంద్రం లేకపోతే ప్రాంతం అంతా నిండిపోవాలని చెప్పేసి ఆయన పిలుస్తున్నాడు. ఎనగా నా ఇల్లు ఎక్కడ ఖాళీ ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఆయన మాట ఈ రోజు నువ్వు కొట్టేస్తే ఒకరోజు ఆయన నీ మాటను కొట్టే రోజు రాబోతుంది. ఈ రోజు ఆయన నాకు అక్కర్లేదు అని నువ్వు అనుకుంటే రేపన్న రోజు ఆయన నీవు నాకు అక్కర్లేదు అంటాడు. ఒకవేళ ఈ రోజు నువ్వు ఆయన మాటలు ఎందుకు నువ్వు అసహాయపడితే ఆయన అంటాడు, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియలు వెతుకుచున్నారు. ఎవడైతే నా విషయంలో సిగ్గుపడతాడో, నా మాటల విషయంలో, వాడి విషయంలో నేను కూడా పరలోకమందున నా తండ్రి ఎదుట వాడి విషయంలో నేను కూడా సిగ్గుపడతాను. ఎవడు భూలోకములో నన్ను ఒప్పుకుంటాడో నా తండ్రి ఎదుట వాడిని నేను ఒప్పుకుంటాను. సహోదరుడా, ఈ రాత్రి ఏంటి నీ కులం అని నా దేవుడు నేను ప్రశ్నించట్లా, నీది ఏ మతం అని ప్రశ్నించట్లా, నీలో ఉన్న పాపాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఈ పాపంతో నువ్వేం సాధిస్తాం? సాలి గూడు కట్టుకునేటువంటి సాలి పురుగు గూడు కట్టుకుని చుట్టూరు వలగట్టుకుని మధ్యలో నివాసం చేసినట్లుగా పాపం ఈ రాత్రి నీ జీవితంలో నివాసం చేస్తుంది. ఆ పాపంతో నువ్వు ఎంతకాలం జీవిస్తావు? ఏం సాధించగలుగుతావు? ఎక్కడికి వెళ్ళగలుగుతావు? ఆ పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నా, లేకపోతే పాపాన్ని పోగొట్టుకోవాలని ఎన్నో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు నువ్వు తిరిగినా, శరీరానికి ఎన్ని శుభ్రతలు చేసినా, తల వంచి మోకాళ్ళేసి ఎన్ని నమాజులు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ జీవితానికి విమోచన లేదు. యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు. ఆయన తల దగ్గరికి వచ్చి, నా కొరకు నీవు ఈ విధంగా చేయబడినావు నా ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చాను, నాకు రక్షణ కావాలి, రక్షణ కోరుకున్న వారికి ఇదిగో రక్షణ ఇచ్చుటకు ఇప్పుడే నేను లేచేదాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడే నేను వచ్చేదాన్ని కోరుకున్న వారికి నేను ఇస్తానని ప్రభు అయిన క్రీస్తు లేక దేవునికి వాక్యం సెలవిస్తున్నది. సోనీ వెస్లీ పతనమైపోయారు. యవనస్తుడైనటువంటి సహోదరుడు కుడి కాలు మొత్తం ఓడిపోయి దుమ్ము బయటకు వచ్చేసింది. కాలిపోయినటువంటి యవనస్తురాలు పక్కనే మందిరం పెట్టుకుని ఎన్నో దినాలను వాక్యం వింటూ కూడా పేరుకి మాత్రం పిల్లలకు 10 రూపాయలు పావడలు ఇచ్చి పంపిస్తుంది. అంతవరకే. దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి దేవుడిని పిలుస్తున్నాడు. ఆయన పెట్టే కేకకు నువ్వు తృణీకరించవద్దు. ఒకరోజు నువ్వు కేకలు పెడతావు, పాతాళ మందు అరుపులు పెట్టేదారు, పండ్లు కోరికెదరు ఏడుపును పండ్లు కోరుకుంటూ అక్కడ ఉంటాను. ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోతావా? నీ శరీర కోరికలకు, లోక సంబంధమైన ఆశలకు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం అనబడిన కోరికలకు లోబడిపోయి దేవుని మాటను పెడచెవును పెడతావా? లేక దేవుని మాట విని నిజ జీవంలోకి పెడతావా? దయచేసి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈ స్థలముని ప్రార్థన చేసుకుని మనం ఈ స్థలము ఖాళీ చేసి మనం వెళ్ళిపోతున్నాం. ఎవరు దయచేసి వెళ్ళొద్దు. ప్రార్థన పూర్వక పరిచయం చేస్తున్నావు. సహోదరుడా, నీ జీవితం మారిందా? నీ పాపిష్టమైన బ్రతుకు, తాగుడు బ్రతుకు, చెడు వ్యసనాల బ్రతుకు, తప్పుడు చూపులు, హృదయంలో పాపపు బ్రతుకు, నీ జీవితం మారిందా? దేవునికి పరిచయం చేస్తున్నాను అనుకుంటున్నావు కనుక భ్రష్టమైన జీవితంలో జీవిస్తున్నావు. అనేకుల కోరికి సభలు నా కథను నువ్వు అనుకుంటున్నావేమో. సహోదరుడా, యవనస్తుడా, నా ప్రియ తల్లి, దేశ మిత్రుడా, ఈ రాత్రి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరే, వారు నన్ను పిలిచినప్పుడు నేను కూడా ఆలకింపను. నేనంత లోకువైన వాడినా మీకు? నేనంత అవిధేయుడు అనుకుంటున్నారా మీరు? నేనంత ధృవీకరించబడే ఒక హీనమైన వాడిని అనుకుంటున్నారా నన్ను మీరు లెక్క చేయకపోవడానికి? భూమి ఆకాశము సృష్టించిన దేవుడు మాట మాత్రము సెలవిస్తే భూమి ఆకాశములు లయమైపోతాయి. మాట మాత్రము సెలవిస్తే సునామీ లాంటి భయంకరమైనటువంటి సముద్ర గర్భములో పొంగులు బయలుదేరి లక్షల సంఖ్యలో ప్రజలు అంతమైపోతారు. అట్టి రోషం కలిగిన దేవుడు, అట్టి రౌద్రము కలిగిన దేవుడు ఈ రాత్రి ప్రేమతో నేను పిలుస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసి గొప్ప విందుకి నేను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆహారమును భుజించి సమృద్ధి కలిగినటువంటి రక్షణను పొందుకోవాలని కొన్ని వేల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసి ఉన్నాయి. అదిగో సోని అనబడిన యవనస్తున్నారు. వాక్యం చెప్తున్న దాని ప్రార్థన చేస్తున్న సమయంలోనే లేచి వెళ్ళిపోయి ఏం సాధించింది? రక్షణ ఇంకా పొందుదాం లేండి, మా పెద్ద కూతురికి పెళ్ళైన తర్వాత, లేకపోతే నా కొడుకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను రక్షణ పొందుతానండి, ఇంకా బోర్డంత వయసు కదండి, ఇంకా నేను బాప్తిసం పొందడానికి, ఇంకా మేము ఇల్లు కట్టుకోవాలి కావాలని కదండి, మేము ప్రభు నమ్ముకోవాలంటే, ఆ విధంగా చెప్పి నీ రక్షణ జీవితాలను దూరం చేసుకుంటున్నావా?
ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన చేతుల్లో నువ్వు పెట్టడానికి ఇష్టపడుతున్నావు. ప్రార్థన చేద్దారి. ఎన్నో సంవత్సరాలు నీ జీవితాన్ని రుణపరుచుకున్నావు. పాపములో ఉన్నటువంటి ఆ అసహ్యత దాన్ని నువ్వు రోతగా చూడట్లేదా? ఇంకా పాపం మీద నీకు వ్యామోహమేనా? వ్యభిచార సంబంధమైన కోరికల మీద ఇంకా నీకు వ్యామోహమేనా? ఎక్కడికి వెళ్తావు నీవు? వ్యభిచారులు, దొంగలు, విగ్రహారాధకులు, దోచుకున్న వారు, పురుష సంయోగులు దేవుని రాజ్యమునకు వారసులు కాదు. మీలో కొందరు అట్టివారై ఉంటది. ఈ రాత్రి నువ్వేమై ఉన్నావు? నీ అడుగులు ఎక్కడ పడుతున్నాయి? నువ్వు నడిచే నడవడికి ఏమై ఉన్నది? సహోదరుడా, ప్రభువైన దేవుడి రాత్రి పిలుస్తున్నాడు. ఆయన తన సేవకుడు అనబడిన క్రీస్తు నాథుడని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఆ యజమానుడు, గొప్ప యజమానుడు, తన సేవకుడు అనబడిన ప్రభు అయిన క్రీస్తు వారిని లోకాన్ని పంపించాడు. ఆయన వచ్చి దేశ నలుమూల సత్యం మీద సంత వీధుల్లో కేకలు వేస్తుంది, అయ్యో నా దగ్గరికి రండి అనేసి. ఆ మాటలు వినాలని వాడిగా ఉన్నావా? అపాయం మీకు కలిగినప్పుడు నేను నవ్వుతాను. కష్టము, దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను మిమ్మల్ని చూసి అసహించుకుంటాను. ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు? కారణం, లోబడలేనని జీవితం, పాపిష్టమైనటువంటి ఇంకా బ్రతుకులు జీవిస్తున్న నీ బ్రతుకును చూసి రాత్రి దేవుడు బాధపడుతున్నాడు. నిన్ను చూసి ఆయన అసహించుకుంటలేదు నా ప్రియ తల్లి. నిన్ను చూసి ఆయన బాధపడుతున్నాడు. ఈ రాత్రి విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాలు ఫలింపచేసి యవన తమ్ముళ్ళు, యవన చల్లాయిలు, ఇంకా పాపపు జీవితంలో జీవించేటువంటి బిడ్డలైన వారు విమోచించబడినట్లు వారి బ్రతుకులు సరిచేసుకొని నీ వాక్యానుసారముగా, నీ ఇష్టానుసారంగా, నీ దృష్టికి అంగీకారంగా నీ ఆజ్ఞ నెరవేర్చేటువంటి వారుగా, నీ చిత్తవృత్తి యందు నీతిమంతులుగా తీర్చబడినట్లు సహాయం చేసి కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.